మహా ఉన్నతమైన కృపను బట్టే గడిచినటువంటి సెషన్కి ఈనాటికి రాకడ సంబంధిత సూచనలో నుండి, రాకడ సంబంధిత గుర్తుల్లో నుండి 31 రాకడ గుర్తుల మీద అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయడానికి దేవుడు తగినటువంటి కృప, అత్యున్నతమైన సహాయాన్ని మనందరూ కూడా అనుగ్రహించారు. 31 రాకడ సూచనల మీద ఈనాటి వరకు విశ్లేషణ చేశాం. ఈ రోజున 32వ రాకడ సూచన, 32వ రాకడ గుర్తు అంటాను. నిజానికి ఈ రాకడ గుర్తు కళ్ళ ముందు ఎంత స్పష్టంగా నెరవేరుతుంది అనేటువంటిది మీకు అర్థవంతంగా దేవుడు ఈ రోజున తెలియజేస్తారని నేనైతే నమ్ముతా ఉన్నాను. కొంతమంది మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కూడా ఉండొచ్చు. కాబట్టి ముందుగానే నేను ఇస్తున్నటువంటి సూచన ఏంటంటే, ఎవరిని కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్దేశించి చెప్పబోయేటువంటి విషయాలు కాదు, కానీ కేవలం ప్రస్తుత లోకంలో జరుగుతున్నటువంటి విషయాల్ని గమనించినటువంటి నేను పరిశుద్ధాత్మ దేవుని మూలంగా నేర్పించబడి బయలుపరచబడిన అనంతరం ఈ విషయాలు మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ రోజున 32వ రాకడ సూచన, 32వ రాకడ సూచన. దానికంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఏదైనా ప్రధాన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. నీవెలాగుపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియన నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే, చెప్పాలి, తెలియదు అనేటువంటి మాట కనబడుతుంది. నేను దొంగవలే వచ్చేదను, జాగరూకుడువై ఉండని ఎడల అనేటువంటి మాట కనబడుతుంది. కాబట్టి ఏ గడియన నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు అనేటువంటి మాటను కూడా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇది కేవలం ప్రస్తుత ఆనాటి సార్వత్రిక సంఘాలకి దేవుడు రాస్తున్నటువంటి ఉత్తరంలో అది ప్రస్తావించబడింది. ఎందుకు ఈ మాటను నేను ఎత్తుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఈ మాటని దిన ప్రధానమైన లేఖనంగా నేను చూడవలసి వస్తుంది అనేది వాక్యాన్ని, మెసేజ్ని నేను ముగించే సమయానికి మీ అందరు కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. ఈ 3వ వచనం మీద ఒక 30 ప్రసంగాలు చేయొచ్చు. ఈ 3వ వచనం మీద ఒక 30 ప్రసంగాలు చేయొచ్చు. అంత అద్భుతమైన ఆత్మీయ ఆంతర్యత కలిగి ఉన్నటువంటి గొప్ప విషయాలు దాగున్నటువంటి లేఖనం 3వ వచనం. చాలా అద్భుతమైన విషయాలు. ప్రతి పదం కూడా ప్రసంగమే, ప్రతి పదము కూడా ఒక మహాప్రసంగం ఉజ్జీవ ప్రసంగాలకి ఉపయోగపడేటువంటి వచనం. అన్ని పదాలు అంత స్పష్టమైన ఆత్మీయ అర్థాన్ని, వివరణని ఇచ్చేటువంటి మహా గొప్ప మాటలు అని అంటాను. అయితే ఇది కాదు, కానీ మనం 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉన్న విషయాల్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం కనుక అక్కడికి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము అంత్య దినములలో అని ప్రారంభించి చివరికి వచ్చేటప్పటికి అలాంటి వారికి నువ్వు విముఖుడువై ఉండాలి అని ఎండ్ చేశాడు. ఈ మధ్యలో రాకడ సంబంధిత స్వభావాలు, రాకడ సంబంధిత సూచనలన్నీ కూడా స్పష్టంగా రాసి ఉంచారు. కాబట్టి ఈ రోజున 32వ రాకడ సూచన ఏమనంటే, చదువుతున్నాను చూడండి. అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులుతో మనం ముగించుకున్నాం. గడిచినటువంటి సెషన్లో ద్రోహుల కోసం మాట్లాడుకొని దాన్ని కొంతసేపు ముగించుకున్నాం. ఈ రోజున మూర్ఖులు అనేటువంటి స్వభావం గురించి మాట్లాడబోతున్నాం. మూర్ఖతరం అనేటువంటిది అంత్యదినాల్లో ఏమవుతుందంటే, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? మూర్ఖ స్వభావాలు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? చెప్పాలి, మీరందరూ చెప్పాలి.
మీకు నాకు తెలిసి మీకు డౌటే వచ్చి ఉండొచ్చు, మూర్ఖులు అనేటువంటి రాకడ సూచనని పాస్టర్ గారు ఏ విధంగా బోధిస్తారో, ఏ విధంగా దాన్ని విశ్లేషిస్తారో అనే డౌట్లు ఖచ్చితంగా మీకు రేజ్ అయ్యి ఉంటాయి. నిజాన్ని చెప్తున్నాను చూడండి, షాక్ అవుతారు. అంత అద్భుతమైన ఆంతర్యత దాగున్నటువంటి ఒక గొప్ప స్వభావం అంటాను. మూర్ఖులంట అంత్య దినాల్లో ఏమవుతారంటే ప్రబలిల్లుతారు, ఎక్కువైపోతారు. ఎక్కడ పడితే అక్కడ మూర్ఖ స్వభావాలు అనేటువంటివి తరచుగా కనబడతాయి అనేటువంటి విషయాన్ని లేఖనాల్లో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఆ పదాన్ని నేను వివరించే దానికంటే అది ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతుందా లేదా అనే విశ్లేషణ కంటే కూడా మీరు అసలు ఆ పదం యొక్క అర్థాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. మూర్ఖులు అనేటువంటి పదం యొక్క అర్థం మీ ఉద్దేశంలో ఏంటి? మూర్ఖులు అంటే ఎవరు? దాని అర్థం ఏంటి చెప్పండి, పర్వాలేదు. మొండిగా వ్యవహరించేవారు, సరైన పదమే, చెప్పండి. ఎవరిని పట్టించుకోకుండా తనకి నచ్చినట్టుగా నడిచేవాళ్ళు, వారిని మూర్ఖులు అంటారు. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా ఉన్నాయా చెప్పవలసిన? మూర్ఖులు అంటే ఏంటో, మూర్ఖులు అని చెప్పి ఎవరిని పిలుస్తారు చెప్పాలి. చాలా అర్థం ఉంది దాని వెనకాల. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కానీ చూస్తే ఒక 4-5 రకాల అర్థాలు ఇచ్చేటువంటి పదాలు కనబడుతున్నాయి. మూర్ఖులు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి మాట వినని వ్యక్తులు, ఎవరి మాట పట్టించుకోని వ్యక్తులు, మేము చేసేదే కరెక్టో, మేం మాట్లాడేదే నిజమో అనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిత్వాలని మూర్ఖులు అని పిలుస్తూ ఉంటారు. ఇంకా అద్భుతంగా దాన్ని విశ్లేషిస్తాను, కానీ మనం కూడా చాలా సందర్భాల్లో కొంతమందిని మూర్ఖులు అని పిలుస్తూ ఉంటాం. చాలా మూర్ఖుడండి బాబు, ఎవరిని పట్టించుకోడండి, ఎన్ని చెప్పినా వినండి, ఆ వ్యక్తికి నచ్చిందే చెప్పాలి చేస్తాడండి. చాలా మూర్ఖురాలండి బాబు, ఎంత మూర్ఖురాలు ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఉండదేమోనండి. అసలు చిన్న పెద్ద అని ఉండదు, ఎంతమంది ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా అసలు మాట లెక్క చేయరండి. వెంటనే చెప్తూ ఉంటాం కదా చాలాసార్లు, మగవారిని ఉద్దేశించి ఆడవారిని ఉద్దేశించి కూడా చాలా మూర్ఖులండి, మూర్ఖురాలండి. ఎంత చెప్పాలన్నా వాళ్ళ మాటే నెగ్గించుకుంటూ వస్తారు, కానీ మా మాటను పట్టించుకోరండి, మా మాటను అసలు లెక్క చేయరండి. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పి చూసినప్పటికీ కూడా చివరి చేసి వారు అనుకున్నదే చేస్తారండి. వీళ్ళందరినీ ఏమని పిలుస్తారన్నమాట? మూర్ఖులు అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కానీ చూస్తే రెక్లెస్, ర్యాష్, స్ట్రాంగ్ హెడెడ్ గై, ఇలాగ చాలా రకాలైనటువంటి పేర్లు కనబడతా ఉన్నాయి. ఒకప్పుడు చిన్నమావయ్య బ్రతుకున్నటువంటి రోజుల్లో, నేను చాలా చిన్న వయసు, నేను 6th or 5th ఆ స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా మాట ఉపయోగిస్తూ ఉండేవాడు నన్ను గురించి. రెక్లెస్గా మాట్లాడుతున్నావేంట్రా, రెక్లెస్గా మాట్లాడుతున్నావేంట్రా అని చెప్పి తిడతా ఉండేవాడు. ఎందుకంటే తాతయ్య గారిని, అమ్మమ్మ గారిని వాళ్ళ బిడ్డలు గౌరవించినంతగా ఇంకెవరో కూడా గౌరవించలేదమ్మా. చాలా భయం, దైవజనులన్నా దైవజనరాండ్రన్నా ముగ్గురు బిడ్డలకి కూడా చాలా భయం, చాలా గౌరవం. చనిపోయేంత వరకు కూడా తల్లిని తండ్రిని సన్మానించినటువంటి వారిగానే ఉన్నారు, కానీ ఎక్కడ అగౌరవంగా మాట్లాడినటువంటి సందర్భాలు నేను ఎప్పుడైతే చూడలేదు. అయితే బిడ్డలో తల్లిదండ్రులు గౌరవించినట్టుగా వాళ్ళ పైన ఉన్నటువంటి భయం తర్వాత తరానికి ఉండదు. మన వాళ్ళకి మనవరాళ్ళు తాతలతో అమ్మమ్మలతో చాలా కలిసిమెలిసి వెళ్ళిపోతారు, చాలా జోవియల్గా నడుస్తూ ఉంటారు, నవ్వుతూ వెటకారిస్తూ వెళ్తూ ఉంటారు. తాతయ్య గారు ఎప్పుడన్నా, అమ్మమ్మ గారు ఎప్పుడన్నా ఏదైనా చిన్న పని చేసినా, ప్రార్థన చేసావా అని అడిగినా చేస్తానులేండి అని అన్న మాటకి, చేస్తానులేండి అని అన్న మాటకే మా చిన్నమావి అంటే ఉండేవాడు, నన్ను ర్యాష్గా మాట్లాడుతున్నావేంటి తాతయ్య గారితోని, ఏ భయం లేదా అని తిడతా ఉండేవాడైనా. చిన్నది, చాలా చిన్న విషయం అది. చేస్తానులేండి, చేస్తానండి అన్నది వేరేగా ఉంది, చేస్తానులేండి అన్నది వేరేగా ఉంది. కనుక చిన్న మావయ్య మాత్రం ఇలాంటి భావజాలాన్ని ఎప్పుడన్నా నాలో చూస్తే
ఖండిస్తూ ఉండేవాడు, గద్దిస్తూ ఉండేవాడు. ర్యాష్గా మాట్లాడకు, రెక్లెస్గా మాట్లాడకు, అంటే తల బిరుసుగా మాట్లాడకరా. గౌరవే తాతయ్య గారికి అమ్మమ్మ గౌరవం ఇవ్వాలి. అది గౌరవం ఇవ్వకపోవడం కాదు, వారికి ఉన్నటువంటి చనువుతో మాట్లాడేటువంటి విధానం అంతే. చేస్తానులేండి ఇంకా బాగా, ఎందుకంటే తాతయ్య గారు బాగా మాకు ఆ టైంలో విసుగ్గా ఉండేది. ఈ రోజున మేము చెప్తుంటే మా పిల్లలకు విసుగ్గా ఉంది. ఎందుకంటే చిన్నతనంలో పెద్దల వారి యొక్క మాటలు మనకు ఎక్కవు, మనం ఆ వయసుకి వెళ్ళిన తర్వాత మనకు బాగా ఎక్కుతాయి, బాగా అర్థమవుతాయి. ఇప్పుడు మీకు అర్థమవుతారా? రేపు రోజున మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఏడిపిస్తే, మీ పిల్లలు కూడా మీ మాట వినకపోతే అప్పుడు అర్థమవుతురా బాబు అని అంటూ ఉండేవారు మా తల్లిదండ్రులు. నిజానికి అది బాగా అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి రెక్లెస్గా, ర్యాష్గా అంటే తల బిరుసుగా మాట్లాడద్దు. ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హెడెడ్ గై, రెక్లెస్, ర్యాష్. కొంతమంది ఉంటారు, ఎవరి మాట వినని సీతయ్య. ఎవరి మాట వినరాలు, వారికి నచ్చిందే చేస్తారు, వారు అనుకున్నదే జరిగిస్తారు. కొంతమంది సీతమ్మలు కూడా ఉంటారు, అటు తప్పుగా తీసుకోకండి. ఎవరి మాట వినని సీతమ్మ ఉంటారా ఉండరా? చాలా చోట్ల కనబడుతూ ఉండి, భర్త మాటతో పని ఉండదు, ఇంట్లో వారి మాటలతో పని ఉండదు, సమాజంలో పెద్దల యొక్క మాటలతో పని ఉండదు. మేము అనుకున్నదే, మేము మహారాణి రుద్రమదేవి అనుకుంటారు ఏటో తెలియదు, కానీ మేము చేసేదే జరగాలి, మేమే శాసిస్తాం, మేము అనుకున్నదే. కొంతమంది సీతయ్యలో ఉంటారు, కొంతమంది సీతమ్మలో కూడా ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఏమంటున్నాడంటే బైబిల్ పరంగా స్ట్రాంగ్ హెడెడ్ గై అని పిలుస్తా ఉన్నాడు. అంటే రెక్లెస్ ఫెలోస్, ర్యాష్ ఫెలోస్, ఎవరి మాట కూడా పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరించేటువంటి తరం ఆఖరి రోజుల్లో వస్తుందని అంటూ ఉన్నాడు బైబిల్లో. రీసెంట్గా ఒక 1.5 మంత్ క్రితం మన యూట్యూబ్ ఫాలోవరే, మనల్ని బాగా అభిమానించేటువంటి యవనస్తుడే, ఏదో ఒక చిన్న విషయంలో ఒక మాట నన్ను అన్నారు కమెంట్లో. నేనేం డిలీట్ చేయలేదు ఆ కమెంట్స్, వాళ్ళే డిలీట్ చేసేసారు తర్వాత. ఏమనంటే నన్ను ఏమన్నాడంటే, అబ్బాయి హాట్ హెడెడ్ గై అన్నాడు. హాట్ హెడెడ్ గై అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో ముక్కోపి అని అర్థం. నువ్వు నాకు చెప్పేదేటి, నాకు తెలియదేటి. ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, నేను కరుణాకర్ గారితో కేఆర్ టీవీలో క్రాంతి గారితో పాటుగా ఒక చిన్న డిస్కషన్లో పాల్గొని వచ్చేయడం కూడా జరిగింది. వచ్చేసిన తర్వాత చాలామంది కరుణాకర్ గారిని ఎలా వదిలేశారు, ఆయన ఉతికి ఆరేసేయాలి కదా, ఒక సగం వరకు చాలా గట్టిగానే మాట్లాడారు, కానీ సగం నుంచి మాత్రం ఆయన చెప్పే మాటలు విన్నారే తప్ప స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వలేదు. స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వలేదు, ఇంకా గట్టిగా అనాలి, ఇంకా తుడిచేయాలి, కడిగేయాలి అన్నట్టుగా కొంతమంది. కానీ 80% మాత్రం సూపర్ అన్న, క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో అక్కడ రుజువుపరిచి వచ్చేసారు. చాలా సమాధానకరమైన రీతిలో జరిగింది ఆ డిస్కషన్ అని చెప్పి పెద్ద వాళ్ళు, పెద్ద డెలిగేట్స్, పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద డాక్టర్స్ కూడా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అయితే అందరికీ మనం నచ్చాలంటే కుదరదు కదా, అందరికీ మనం ఎప్పుడు నచ్చం, బాగా గుర్తుపెట్టుకోండి. అందరికీ మనం నచ్చాలంటే కుదరదు. అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు కూడా లోకంలో అందరికీ నచ్చలేదు. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు, మనల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మాట మా అమ్మగారు సేవలోకి వచ్చేటప్పుడే నేర్పించి వెళ్ళింది. బాబు, సేవలోకి వెళ్తున్నాం, పువ్వుల దండలో పడతాయి, చెప్పుల దండలో కూడా పడతాయి. పువ్వుల దండలని వేసినప్పుడు ఆనందంగా స్వీకరించిన నీవే చెప్పుల దండలు వేసినప్పుడు కూడా అదే ఆనందంతో స్వీకరించాలని సేవలోకి వచ్చేటప్పుడు మా అమ్మగారు చెప్పి పంపినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. కాబట్టి అటువంటి ఏం పట్టించుకోని, ఇలాంటి క్రిటిసైజింగ్ మాటల్లో ఇలాగా అదొక రకమైనటువంటి భావజాలను పెద్దగా పట్టించుకోను. అయితే ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత నాకు కొన్ని స్క్రీన్ షాట్స్ నేను యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. రాధా మనోహర్ గారితో నాకున్న చాట్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తే చాలామంది అభినందించారు. ఇలాగే ఉండాలన్నా, ఎవరు ఏమన్నా మనం క్షమించుకుంటూ పోవాలే కానీ పట్టించుకోకూడదు అని చెప్పి అందరూ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అయితే అందులో ఒక వ్యక్తి ఏమని పంపించారంటే కమెంట్, అన్న నీవు చాలా గొప్ప ప్రేమ స్వరూపివి, దైవ లక్షణాలను కాదు కానీ మంచి సదుద్దేశంతో ముందుకు వెళ్తున్న వ్యక్తివి, అందరినీ క్షమించేటువంటి తత్వం నీలో కనబడుతుంది,
కానీ ఒకప్పుడుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ నీలో ఉంది. మరి ఒకప్పుడు నిన్ను ఒక విషయంలో విమర్శించినటువంటి పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు రేపు ద్వారపూడి మీటింగ్కి వస్తున్నారు, నిజంగా ఆయన మాటను కూడా లెక్క చేయకుండా ఆయన కూడా నిజంగా నువ్వు క్షమించిన వ్యక్తి అయితే ఆ పాస్టర్ గారిని మీ ఇంటికి తీసుకుని వచ్చి భోజనం పెట్టాలి, రాధా మనోహర్ దాస్కి కాదు అన్నట్టు మెసేజ్ చేసేది. పాస్టర్ గారి పేర్లు వేసి చెప్పను, కానీ ఎంత ఎంత చిరాగ్గా ఉందంటే చూడండి ఒకసారి. మీకు పారా సామ్యుల్ గారు అనేటువంటి పారా సామ్యుల్ గారు మనవడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రక్కన పెట్టి, నీ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి, నీ రేంజ్ని పక్కన పెట్టి ఆ పాస్టర్ గారిని పిలిచి నువ్వు కూర్చోబెట్టి భోజనం పెట్టగలవా? ఆ వ్యక్తిని నువ్వు క్షమించగలవా? క్షమించేని కాబట్టే ఆ వ్యక్తి మీద నేను అసలు స్పందించలేదు, రెండవది లీగల్గా కూడా వెళ్ళలేదు అని మాట్లాడితే ఆ వ్యక్తి చాలా మళ్ళీ రిపీటెడ్గా కమెంట్స్ చేస్తున్నాడు. నేను కూడా కమెంట్స్ చేశాను, చివరి చేసి ఒక మాట అన్నాను, బ్రదర్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కమెంట్, దీని తర్వాత మళ్ళీ కానీ ఇదే విధంగా కానీ నువ్వు మళ్ళీ రీకమెంట్ చేస్తే నేను బ్లాక్ చేసేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పి అన్న తర్వాత ఆ వ్యక్తి పంపిన రిప్లై ఏంటంటే, యు ఆర్ ఏ హాట్ హెడెడ్ గై, ముక్కోపు నువ్వు అని చెప్పి అన్నాడు. బ్లాక్ అయిపోయాడు. ఇంక అందులో ఏం తిరిగి ఉండదు. నాకు తెలిసి ఒక 2,000-2,500 మంది బ్లాక్ లిస్ట్లో ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకోలేని వ్యక్తులు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నట్టు అన్యులు ఎన్ని విధాలుగా క్రిటిసైజ్ చేసే మాట్లాడినా నేను పట్టించుకోను. కావాలంటే మీరు కమెంట్స్లో చూడండి, డిలీట్ కూడా చేయను. జై శ్రీరామ్ అని కమెంట్స్ చేస్తూ ఉంటారు, అస్సలు స్పందించను. అలాగని చెప్పి బ్లాక్ కూడా చేయనాలని. వాడు రాడోరా అన్న అన్యుల యొక్క కమెంట్స్ను కూడా నేను నెగిటివ్గా తీసుకోను, వాళ్ళని బ్లాక్ చేయను. కానీ వాక్యం తెలిసి వాక్యంలో ఎదుగుతూ ఈ విధమైనటువంటి వ్యతిరేక భావజాలం కలిగిన క్రైస్తులతో మాత్రం అన్యులతో మాట్లాడినట్టు మాట్లాడను, చాలా గట్టిగా మాట్లాడతాను. అన్యులతో వ్యవహరించినట్టుగా క్రీస్తుని ఎరుగున్నటువంటి వ్యక్తులతో కూడా వ్యవహరిస్తానంటే కుదరదు. చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను, చాలా రోషంగా మాట్లాడతాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్యులతో మాట్లాడినంత నెమ్మదిగా, సౌమ్యంగా, సమాధానంగా వాక్యం తెలిసినటువంటి మూర్ఖులతో మాట్లాడను. చాలా స్ట్రాంగ్ ఇస్తాను కౌంటర్. అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తాను, లేకపోతే కనబడకుండా చేసేస్తాను. కానీ వాళ్ళని మాత్రం నేను ఏం అనలేను. కాబట్టి ఆ వ్యక్తి అలా అన్నాడు, స్ట్రాంగ్ హెడెడ్ గై అంటే, ముక్కోపినంట. ఇంకొక రకంగా నిజంగా ముక్కోపినేనా? నేను ముక్కోపినేనా? ఒకప్పుడు ఉండొచ్చులే. బైబిల్లో ఎక్కడన్నా కోపపడొద్దని ఉన్నదా? కోపపడుడి కానీ పాపం చేయకుడి. కోపపడాలి. ఆ కోపం ఎక్కడికి వెళ్ళకూడదు? పాపం చేసే స్థితికి వెళ్ళనియ్యకూడదు. సేవకుడు కోపపడకపోతే ఇంకెవరు కోపపడతారు? కోపపడే సందర్భాలు ఉన్నాయి, కోపాన్ని చల్లార్చేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అయితే దూరంగా నన్ను చూసినటువంటి వ్యక్తులకి నేను అర్థం కానీ దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులకి చాలామంది అన్నమాట ఏంటంటే, మేము ఏదో అనుకున్నాం కానన్నా మీరు మిమ్మల్ని చూస్తేనే మాకు అర్థమైంది, అంత హంబుల్గా ఉంటారండి. చూసిన వాళ్ళు తెలుస్తుంది, దూరంగా ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? అసలు ఆ కమెంట్కి సందర్భం ఉందా? ఆ వ్యక్తి పంపించినటువంటి కమెంట్కి నువ్వు పాస్టర్ పారా సామ్యుల్ గారు అని మనవడని మరిచి, నీ రేంజ్ను మరిచి, నీ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి ఆ పాస్టర్ గారిని తీసుకుని వచ్చి ఇక్కడ భోజనం పెట్టగలవు. ఎందుకు వచ్చిన మాట అది? ఎందుకు వచ్చిన మాట? చాలా చిరగ్గా మాట్లాడలే పాస్టర్ గారు. అలాగని చెప్పి ఎప్పుడూ కూడా ఆయన మీద శత్రుభావాన్ని నేను కనుపరచలేదు. మాట్లాడితే చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ ఇవ్వచ్చు. దేవుడి మూలంగా హెచ్చరించానంటే, మీ యొక్క భావజాలాన్ని మార్చుకోకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందండి. చాలా సౌమ్యంగా ఒక చిన్న వీడియో చేయడం జరిగింది అంతే. నాకు అర్థమైంది, ఇతరులకు అర్థం కాకపోవచ్చు, ఇతరులకు అర్థమైంది, నాకు అర్థం కాకపోవచ్చు. వాళ్ళ పేర్లు ప్రస్తావన కూడా చెయ్యక్కలేదు, ఎందుకంటే వాళ్ళ మీద ఎప్పుడు ఉన్న గౌరవమే. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా అదే విధమైన భావం కలిగి ఉంటే నేను క్రైస్తుని ఎలాగవుతాను, నేను దేవుని సేవకుని ఎలాగవుతాను? సరే, ఇదంతా కాదు. కానీ మనం వాక్యంలో మనం పరిశీలించగలిగితే ఈ చివరి రోజుల్లోనంట మూర్ఖులు ఎక్కువైపోతారంట. ఎవరి మాట పట్టించుకోని సైతములో సైతైలు ఎక్కువైపోతారంట. అంటే వేరేగా తీసుకోకండి, ఆ క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు అంటున్నాను తప్ప ఏ విశ్వాసాలకు సంబంధించినటువంటి దేవుల్ని దేవతల్ని అనట్లేదు. వాళ్ళని ఎప్పుడు కూడా అనను నేను.
అలాంటి తరం రాబోతుందంట. ఆ తరం రాబోతుందా, ఆల్రెడీ వచ్చిందా? చెప్పాలి. ఆ తరం రావాలా, ఆల్రెడీ ఆ తరంలో మనం ఉన్నామా? మూర్ఖ తరంలో ఉన్నామా? మూర్ఖ తరం ప్రత్యేకంగా రావాలా? రెక్లెస్గా బిహేవ్ చేసే, ర్యాష్గా బిహేవ్ చేసే, ఎవ్వరి మాటని కూడా పట్టించుకోకుండా, తల్లిదండ్రుల యొక్క మాటకి వారి అనుభవాలను కూడా లెక్క చేయకుండా, వారు చెప్పేటువంటి ఆ మంచి సూచనలు సైతం తిరస్కరిస్తూ, మీ మాటలేటి, మా మాటే ఖచ్చితం, మాకు నచ్చినట్టుగానే మేము ఉంటాం అన్నట్టుగా బిహేవ్ చేసే తరము ఉందా, రావాలా? చెప్పాలి. 100% ప్రస్తుత దినాల్లో ఆల్రెడీ తరం కనబడుతుంది. తల్లిదండ్రుల మాటతో మాకు లెక్క లేనే లేదు. చెప్పుకుంటే చెప్పుకో, అరిస్తే అరు, కొడతే కొట్టు, నేను మాత్రం నీ మాట వినను. ఒకప్పటి తరానికి ఈనాటి తరానికి కానీ వ్యత్యాసం చూస్తే, తల్లిదండ్రులకి ఆనాటి కాలంలో గౌరవించే తరం పూర్తిగా ఉందని నేను అనట్లేదు, కానీ ఈనాటి తరం వంటి తరం మాత్రం నేను ఏ తరంలో కూడా చూడలేదు. అస్సలు లెక్క ఉండట్లేదండి ప్రస్తుత పిల్లలకి తల్లిదండ్రులు అంటే. కనీస గౌరవం ఉండదు. కుక్కలా చూస్తూ ఉంటారు కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని. వాళ్ళు కష్టపడి అంతా తింటానే ఉంటారు, పందికొక్కుల్లాగా, దున్నపోతుల్లాగా, పంది పిల్లల్లాగా. బాధేస్తుందంటారా? నిజమే కదండి. నిజంగా నీకు అంత పౌరుషం అంటే నువ్వు కష్టపడి నీ కాలు మీద నువ్వు బతికి తినాలి. అంతేగాని తల్లిదండ్రులు సొమ్మును అనుభవిస్తూ వాళ్ళ మాటను గౌరవించకుండా వాళ్ళని నువ్వు తిట్టే విధంగా ఉన్నావంటే నీకు సిగ్గులేదని అర్థం. నీకు సిగ్గులేదని అర్థం. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ తరంలో. మరీ ఎక్కువైపోయారు. తల్లిదండ్రుల మాట పొరపాటును కూడా లెక్క చేయనటువంటి తరం, చాలా ర్యాష్గా బిహేవ్ చేసేటువంటి తరం, చాలా రెక్లెస్గా సమాధానం ఇచ్చేటువంటి తరం. ఎంత ప్రేమగా అడుగుతుందో తల్లి వచ్చినట్టునే, కాలేజీ నుంచో స్కూల్ నుంచో వచ్చినట్టునే, ఒరే బాబు ఎలా జరిగింది ఈరోజు కాలేజ్ అంతా, క్లాసెస్ అన్నీ ఎలా జరిగినాయి, స్కూల్లో ఏమైనా జరిగినాయా, వెళ్ళు, నీకెందుకు నీకెందుకు అని ఏమన్నా ఏ చెప్పుతో కొట్టాలండి? ఎవరో కాదు, నా కొడుకే. తల్లి అంటది, ఒరే చిన్ను ఎలా జరిగింది అంటే, కొన్ని సందర్భాల్లో వారు చిరాగ్గా కొంచెం ఒత్తిడికి గురై వచ్చినప్పుడు వెంటనే కూడా అడగకూడదు. మా ఊళ్ళో అలాగే ఏమి ఉండదు, ఇంకా బుర్ర ఉండకుండా మాట్లాడుతూ ఉంటారు కొంత సందర్భాల్లో. ఏట్రా ఈరోజు క్లాసులు ఎలా జరిగినాయి, ఇంకా లోపల కూడా రారు, ఉండమా. ఇప్పుడు ఆయన అంటున్నాను కాదు, మన పద్ధతి కూడా సరిగ్గా ఉండాలి కదా. కొంచెం వచ్చి రిలాక్స్ అయ్యి కొంచెం స్నానం ఏదో చేసి కొంచెం ఏదో స్నాక్స్ ఏదో తిన్న తర్వాత ఏంటి ఈరోజు ఏం జరిగిందంటే వాళ్ళు సమాధానం చెప్పగలరు. ఇలాగ ఎంటర్ అవుతుంటేనే పాస్టర్ గారు నవ్వుతున్నారు. మన ప్రవర్తన బట్టే ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన అంటాను నేను. అంటే ఆడంతా రెక్లెస్గా ఉంటాడని కాదు, కానీ ఈ మధ్య నా కొడుకునైతే నేను ఈరోజు వరకు ఏ ఫాల్ట్ నేను చూపించలేను, ఫ్లాస్ ఏవి చూపించలేను. ఇప్పటివరకు అయితే చాలా బాగున్నాడు, ఏ మాట కాదనకుండానే బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు. ఆ విధంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏ కొలత అయితే కొలిసేమో అదే కొలత మళ్ళీ తిరిగి వస్తుంది అన్నాడు కదా. మరి మా తల్లిదండ్రులు నేను బాధ పెట్టినట్టుగా మరి నేను కూడా బాధ అనుభవించాలంటే నన్ను కూడా బాధ పెడతాడేమో అని భయంతో బతుకుతుంటాను కొన్ని సందర్భాల్లో. ఆడు ఎదికే కూలిది భయం ఎక్కువైపోతుంటా నాకు. అలాగే చెప్పి మా అమ్మగారు నాన్నగారు అంతే భయమే ఉండదు, కానీ దేవుడి మీద ఆధారపడి మీరే చూసుకోవాలి బాబాయ్, నేను అలాంటి టెన్షన్స్ తీసుకోవాలని సేవలో ఉండని చెప్పి. కానీ ప్రస్తుత దినాల్లో కానీ చూస్తే ఇక్కడ కూడా ఉన్నారు అలాంటి సన్నాసులు. అసలు లెక్క చేయట్లేదండి అమ్మనే. లెక్క చేస్తున్నారా? లెక్క చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? గౌరవిస్తున్నారా తల్లిదండ్రుల్ని? గౌరవిస్తే సంతోషమే. లెక్క చేయకపోతే వాళ్ళ మాటను తిరస్కరిస్తూ చాలా ఫూలిష్గా, ర్యాష్గా, రెక్లెస్ మాట్లాడుతుంటే మీరు తర సంబంధులే అంటాను. చాలామంది ఉన్నారు, పేర్లు చెప్తే బాగోదు కానీ ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు వచ్చి. ఎంత చెప్తున్నామండి బాబు, మాట పట్టించుకోవట్లేదండి. మూర్ఖురల్లా మారిపోయిందండి బాబు, మూర్ఖుల్లా మారిపోయాడండి. ఏదన్నా చెప్తుంటే ఎంత చిరాకు పడిపోతున్నారు అండి. అసలు మాట పూర్తిగా వినకుండానే అంటే అదంతా కూడా దేనికి వెళ్తుంది? రెక్లెస్ అండ్ ర్యాష్నెస్కి సంబంధించినటువంటి అనుభవాలు అయ్యి. తల్లి అనే గౌరవం లేదండి, తండ్రి అనే గౌరవం లేదండి. ఎంత చెప్పినా సరే ఇంకా వాళ్ళు పట్టుకున్నదండి బాబు, అస్సలు కనీస గౌరవం ఇవ్వట్లేదండి బాబు.
అసలు మాట వినట్లేదండి బాబు, చీ అంటున్నారండి, చిరాగ్గా మాట్లాడుతున్నారండి. తల్లి తండ్రి అనేటువంటి కనీస విలువ కూడా లేకుండా బూతులు మాట్లాడుతున్నారండి మా పిల్లలు. బూతులు, సొంత పిల్లలు మమ్మల్ని బూతులు మాట్లాడుతున్నారండి. ఎహే గిహే అంటున్నారండి. ఎంత దారుణం అండి, ఎంత బాధేస్తుందండి, దీనికోసమేనా మేము పెంచామండి అని తల్లిదండ్రులు అంటున్నప్పుడు, కొత్తగా ఈ తరం రావక్కర్లేదు, ఈ తరంలో ఆల్రెడీ ఈ జనరేషన్ ఎదుగుతుంది. రెక్లెస్, ర్యాష్గా, స్ట్రాంగ్ హెడెడ్, తల బిరుసు కలిగినటువంటి తత్వం కలిగిన వ్యక్తులు. ఏమో మా తరంలో కూడా తల్లిదండ్రులు పూర్తిగా సన్మానించిన వ్యక్తులు ఉన్నారు అని అనట్లేదు, కానీ ఈ రోజుల్లో మాత్రం కనీస విలువ కూడా ఇవ్వనటువంటి వ్యక్తులు చాలామంది చాలా కుటుంబాల్లో కనబడుతున్నారు. చిన్న మాటను కూడా గౌరవించినటువంటి బిడ్డలు, తల్లి మాటతో పని లేదు, తండ్రి మాట లెక్కే లేదు. ఓ మాటలో చెప్పాలంటే ఫీల్ అవ్వకండి, కుక్క కంటే అధ్వానంగా చూస్తున్నారండి కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని. కుక్క కంటే అధ్వానంగా, కుక్క కంటే అధ్వానంగానే. అస్సలు లెక్క చేయరు, అస్సలు మాటకి కనీస గౌరవం ఇవ్వనటువంటి తరం. ఎంత ప్రేమగా మాట్లాడుతుంటారో మళ్ళీ తల్లిదండ్రి, ఆ బాబు నాన్న తల్లి అంటుంటే వీరు ఆ విధంగా స్పందించకపోయినా పర్లేదు, వాళ్ళంత మృదువుగా, అంత సౌమ్యంగా, అంత ప్రేమతో ఎల్లు, ఎంత రెక్లెస్ అది, అంత ప్రేమగా మాట్లాడుతుంటే వెళ్ళి కూర్చోమ్మా, వెళ్ళి కూర్చోనా అన్న. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఇదిగోరా బాబు వీళ్ళే మూర్ఖులు, స్ట్రాంగ్ హెడెడ్ ఫెలోస్, రెక్లెస్, ర్యాష్నెస్ స్పష్టంగా కనబడుతున్నటువంటి తరం అని మీకు అర్థం కావట్లేదు. ఏమో మా తరంలో లేదు. మా తరం అంటే ఎప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరం తరం ఏం కాదు కదా. ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి నేను చూస్తే ఇలాంటి భావజాలం పిల్లల్లో నేను ఎక్కడ కూడా చూడలేదు. ఎంతో కొంత భయం అనేది తల్లిదండ్రుల మీద ఉండేది, ఎంతో కొంత గౌరవం ఉండేది. ఈ రోజు వరకు నాన్నగారు అని పిలుస్తూ ఉంటాను నేను ఈ రోజుకి కూడా. ఎప్పుడన్నా లోకంలో తిరుగుతున్నప్పుడు పరిస్థితులు బాగాలేనప్పుడు ఏదన్నా మా నాన్నగారి మీద ఏదన్నా కొంచెం కోపంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ అసలు ఆయనకి ఇచ్చే గౌరవంలో ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదే. మా నాన్నగారు అంతే, నాకు జన్మనిచ్చిన తండ్రి అయినా, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి. ఎప్పుడన్నా మా అమ్మగారు నాతకి రివర్స్గా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నప్పుడు నేను కూడా అలాగే బిహేవ్ చేసేవాడినేమో, కానీ వాక్యంలో ఎదిగిన తర్వాత, వాక్యంలో తెలిసి తేలాడుతున్నటువంటి తర్వాత ఆ విధంగా నేను రెస్పాండ్ అవ్వలేను. మా అమ్మగారు ఒక మాట అన్నా పర్వాలేదు, ఎందుకంటే నాకు జన్మనిచ్చింది నా తల్లి. మా నాన్నగారు ఒక మాట అన్నా, ఒక దెబ్బ వేసినా పర్వాలేదు, ఈ రోజుకి వెయ్యలేదు అనుకోండి దెబ్బ. నా తల్లి, నా తండ్రి, నా తల్లి అనకపోతే ఇంకెవరంటారు? చిన్న పిల్లల వల్ల తలదించుకునేటువంటి పరిస్థితులే తప్ప వాళ్ళని ఎదిరించి, వాళ్ళని కాదని, వాళ్ళతో మూర్ఖంగా వాదించే వ్యక్తిగా అయితే నేను లేనండో, నేనైతే లేను. ఏమో నా పిల్లలు ఉన్నారేమో, ఆత్మీయ పిల్లలు ఇక్కడ అలాంటి వారిగా ఉన్నారేమో. తల్లి మాట లెక్కలేక, తండ్రి మాటకి విలువ లేక, చాలా నీచంగా విలువ లేనటువంటి వ్యక్తులుగా చూసేటువంటి బిడ్డలుగా మీరు ఉన్నారేమో. మీరు మూర్ఖులే. తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారులేండి. పిల్లల్ని నేను ఏదో ఆడుకుంటున్నట్టు మీకు అనిపించవచ్చు. తల్లిదండ్రులు కూడా అంతే టార్చర్ పెడుతుంటారు కొంతమంది పిల్లల్ని. టార్చరే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా, ఈ పదం ఉపయోగించవచ్చు ఉపయోగించకూడదు, నస్స. ఏదో సామెత ఉంటుంది, గురుకుడు ఏంటది, ఏదో సామెత. అలా పోక్ చేస్తూనే ఉంటారు, గెలుకుతూనే ఉంటారు పిల్లల్ని. వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకోవడం, వాళ్ళు ఏదో పనులలో ఉంటాయి, వీళ్ళు మళ్ళీ గెలికేటువంటి, ఇబ్బంది పెట్టేటువంటి తల్లిదండ్రులు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. చెప్తున్నాను నేను అంటే ఎవరిని బ్యాడ్ చేయకూడదు, అలాగని చెప్పి మా కుటుంబ సభ్యుల వరకు వచ్చినా వాళ్ళని ఏమి నేను కవర్ చేయను, ఉన్నట్టుగానే మాట్లాడతాను. విషయాలతో నేను చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాను, తక్కువ సందర్భాల్లో ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే అధిక ప్రేమ ఎక్కువైపోద్దేమో, దేవుడికి అది నచ్చదని చెప్పి ఎంత ప్రేమ ఉన్నా దూరంగానే ఉంటాను. ఎక్కువగా నా బిడ్డతో నేను మాట్లాడడం తక్కువ. ఒరే ఎలా ఉంది, కొత్త స్కూల్ ఎలా ఉంది, కొత్త కాలేజ్ ఎలా ఉంది, టీచర్స్తో నువ్వు బాగానే ఉంటున్నావా, బాగుండు, ఎవరు ఎలాగున్నా నీకు అనవసరం, నువ్వు మాత్రం గౌరవించాలరా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలాగే పెంచారు తాతయ్య నానమ్మని, కాబట్టి నువ్వు అలాగే ఉండాలంటే, డాడీ మా టీచర్ ఏమన్నా పట్టించుకోరు డాడీ, మా టీచర్లు ఏమన్నా పట్టించుకోరు, నేను వీడు ఇంకా చాలా గౌరవంగా ఉంటాడంట. మొత్తం స్కూల్లో వీడు గౌరవించినంతగా టీచర్ని ఎవరో గౌరవించరంట.
మిగిలిన పిల్లలు ఎలా మాట్లాడతారంటే మేడం అలా మాట్లాడతారని చెప్తుంటారంట టీచర్స్. నువ్వు మాత్రం అలా ఉండకూడదురా అంటే వాడన్న మాట ఏంటంటే, మా టీచర్స్ కూడా మాతో అలాగే ఉంటారు, ఫ్రెండ్లీగానే ఉంటారు, మేమేమన్నా పట్టించుకోరు. ఏమో మా టైంలో మాత్రం టీచర్ ఎదురుపడితే పైనుంచి కింద వరకు ఏం కారిపోయి, చెమటలు కారిపోయి. మ్యాథ్స్ టీచర్ వస్తున్నారంటే మాకు గడగడగడగలు ఆడిపోతూ ఉండే. ఈ రోజున టీచర్ని ఎదిడేస్తున్నారండి పిల్లలు. టీచర్ మీద చేసి నడిచేస్తున్నాడు ఒకడో, మనం చూశాను నేను కాలేజీకి వెళ్ళినప్పుడు. టీచర్ మీద ఏంటి ఆయన ఇద్దరు క్లాస్ కాదు కదా, టీచర్ అంట, ఆయన ప్రిన్సిపల్ అంట, ఆ ప్రిన్సిపల్ మీద చేసి నడిచేవాడు ఒకడు. ఏంటి సార్ అని వాడు ఇంకొకడు. అసలు కనీస విలువ కూడా లేదు టీచర్లు. అంత ఉండొచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు, కానీ వారికి ఇచ్చే గౌరవం వారికే ఇవ్వాలి. వాడు చూసారా, మన న్యూస్లో చూసారా, టీచర్ క్లాసులో అందరి ముందు ఏదో అన్నాడంట, రాత్రి మీద రోడ్డు కాసేసి స్టీల్ రోడ్డు పట్టుకుని బుర్రబ్రతలు కూడా వేసాడండి. పోనీ ఆడిలో ఏమన్నా పశ్చాత్తాపం ఏమన్నా కలిగిందా అంటే, నన్ను కొట్టారండి అంటున్నాడు మీడియా వాళ్ళతోని. ఎవరు కొడతా కొట్టేస్తావా? టీచర్ కొడతా కొట్టాలి. అలాగైతే నేను ఎంతమందిని కొట్టాలో, నేను ఎంతమంది టీచర్ని ఉతిగారేసి లెక్కన. చూసారా న్యూస్? ఇనప రాడ్డుతో వాడి వయసు టెన్త్ ఏదో చదువుతున్నాడంట, టీచర్ గారు తల మీద వేసేస్తే తల మీద పట్టుకొని అయ్యి బాబోయ్ రక్తం కారిపోతుంది ఆయన అంటున్నాడు. మరి అలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని కూడా మన టీచర్లు కూడా అలాగే ఉన్నారనుకోండి, చెప్తున్నాను. గుడ్డును కొట్టినట్టుగా, జంతువులు కొట్టినట్టుగా కొట్టేస్తుంటే మరి బయటికి రావేటి, మరి వాళ్ళు చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు వచ్చినాయి కనీసం వీళ్ళు ఎంత ర్యాష్గా, ఎంత రెక్లెస్గా. టీచర్లు కొట్టే తరం నేనైతే చూడలేదు తమ్ముడు. నేను చాలా రేరుగా, అంటే తిట్టే తరాన్ని చూశాను, అగౌరవపరిచే తరాన్ని చూశాను, కానీ ఇంత డైరెక్ట్గా టీచర్లు కొట్టే తరాన్ని నేను ఎక్కడో చూడలేదు. నన్నే అంటావా, నన్ను మా అమ్మా నానే అనరు అంటే దాని అర్థం ఏంటి? వాడు బుర్రంతా కూడా బరువు ఎక్కిపోయిందన్నమాట. స్ట్రాంగ్ హెడెడ్గా అయిపోయాడు ఆయన. కన్సీట్, స్వోలెన్ విత్ కన్సీట్ అనేటువంటి పదం కూడా దానికి వర్తిస్తాం. దాని అర్థం ఏంటంటే గర్వంతో ఉబ్బిపోయేటువంటి మనస్తత్వాలు. నాకు ఉద్యోగం ఉందనే గర్వం, ఉన్నతమైన కులం ఉందనేటువంటి గర్వం, నాకు సొంత ఇల్లు ఉందనేటువంటి గర్వం, నాకు డబ్బు ఉంది అనేటువంటి గర్వం, నా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు అనేటువంటి గర్వం, నాకు ఏవి లోటు ఉంది అనే గర్వం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో బాగా కనబడుతున్నాయి. ఉద్యోగాలు లేనంతసేపు ఆ దీనత్వం అదంతా ఏమైపోతుందో తెలియదు. ఉద్యోగులు వచ్చిన తర్వాత ఎంత గర్వం పెరిగిపోతుందో తల్లిదండ్రుల్లోనే పెరిగిపోతుంది, పిల్లల్లోనే పెరిగిపోతుంది. ఏమండి మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడండి, మాకు ఏం తక్కువండి, మాకు సొంత ఇల్లు ఉందండి, అది ఉందండి, ఇదంతా ఎందుని బట్టి వస్తుంది? గర్వాన్ని బట్టే. హృదయంలో ఏదైతే ఉంటుందో అవే మాటలు బయటకు వస్తాయన్నది బైబిల్లో. టీచర్ల మీద రెక్లెస్నెస్, డాక్టర్లతో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. చాలా క్లియర్గా వ్యవహరిస్తాను. జస్ట్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, బేసిక్గా మాత్రమే నేను టచ్ చేస్తాను. ఇంకా లోతుకి వెళ్ళిపోతాను నేను అర్థం అవ్వడానికి అంతే. ఒకప్పుడు డాక్టర్ ఎలా తిట్టేవాడు అంటే పేషెంట్ని ఇంకా మామూలుగా తిట్టేవాడు కాదు. ఏమయ్యా మందులు వేసుకోవట్లేదా, ఏ మానలేదా, ఇంకా తాగు నువ్వు, ఏ సిగరెట్ అది మానలేదా, తిట్టేసేవాడు డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది కొన్ని సందర్భాల్లో. పోలీస్ దగ్గరికైనా లాయర్ దగ్గరికైనా వెళ్ళడానికి భయం వేసేది కాదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కడ తిడతారా బాబోయ్, ఎక్కడ ఇంకా మానలేదు అని అంటారేమో అని భయం వేసేది. ఎందుకంటే డాక్టర్ ఎంత గట్టిగా తిట్టినా ఆ ఎదుటున్నటువంటి వ్యక్తి సమరసింహారెడ్డి అయినా చెన్న కేశవరెడ్డి అయినా పిల్లిలాగా ఇలా ఉండేవాడు. ఈ రోజున డాక్టర్ గారు కానీ కొంచెం కోపపడ్డారు అనుకోండి, ఏమ్మా స్వీట్లే తినేస్తున్నావా, షుగర్ పెరిగిపోద్ది కదా అన్నారు. ఇంకేం డాక్టర్లు లేరా, ఇంకా హాస్పిటల్ లేవనుకున్నావా, మేము రాము. అది ఆయన ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరి కోసం చెప్తున్నాడండి? నువ్వు ఆ హాస్పిటల్ మానేసి ఇంకో హాస్పిటల్లోకి వెళ్ళొచ్చు, అలాంటి డాక్టరే మళ్ళీ నీకు దొరకకపోవచ్చు కదా. ఏంటి మన ప్రయోజనం కోసం చెప్తున్నారా, మన మేలు కోసం చెప్తున్నారా, వాళ్ళకి ఏదో కలిసి వద్దని చెప్తున్నారా? మనకు జబ్బు తగ్గిపోయింది అనుకో, వాళ్ళకే నష్టం, డాక్టర్లకే నష్టం. తినకండి అమ్మా, స్వీట్ తినకండి అమ్మా, అమ్మ చికెన్ అది కొంచెం మానండి, మటన్ అది మానండి అమ్మా, ఏమంటే సిగరెట్లు అవి కొంచెం కాల్చడం మానండి. ఎందుకంటే అలా త్రాగుతున్నారు, బాగా ఎక్కువైపోతుంది కదా ఇబ్బంది అంతాని. నువ్వు మందులు రాస్తారా, ఇలాగ మానే. డాక్టర్లు తిట్టేస్తారా ఏమో. ఒకప్పుడైతే మాత్రం డాక్టర్లు ఎన్నన్నా సరే అక్కడైతే ఏమనివ్వలేం కదా, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి భయం వేసేది. ఈరోజు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళడం ఏమనేసారు. అంటే గర్వం, రెక్లెస్నెస్, ఎవరు ఏమనకూడదు.
తప్పు చేసినా అనకూడదు, నష్టపరిచినా అనకూడదు, ఏం చేసినా చూస్తూ ఉండాలి తప్ప ఒరే బాబు అని అనడానికి వీలు లేదు. ఏంటి అవతల వ్యక్తి కోపం వచ్చేస్తుంది. ఆ తరం కనబడుతుంది ఈ రోజుల్లో. ఇది ఎక్కడ కనబడుతుందంటే డాక్టర్ల దగ్గర, హాస్పిటల్ దగ్గర, కాలేజీల్లోని, ఇక్కడ మాత్రమే కాదు చర్చిల్లో కూడా వచ్చేసిందండి ఈ అహంకారం, ఈ రెక్లెస్నెస్, ఈ ర్యాష్నెస్, ఈ మూర్ఖతనం అనేది. ఎంత మూర్ఖులుగా మారిపోయారో. పాస్టర్ గారు ఏదో మేలుకూర ఒక మాట అంటే ఇంకా చర్చిలు లేవనుకున్నారని చర్చి మానేసే వాళ్ళు ఒకలో. పాస్టర్ గారు ఒక మాట అనకూడదు, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా. ప్రత్యక్షంగానూ అంటారు, పరోక్షంగా కూడా కొన్ని సందర్భాల్లో వాక్యంలో మనకు తగులుతూ ఉంటాయి మాటలు. అదిగో పాస్టర్ గారు కావాలనే అన్నారు, పాస్టర్ గారు నన్ను ఉద్దేశించే అన్నారు, పాస్టర్ గారు నన్ను అందరి ముందు అన్నారు, నాకు ఇక్కడ అవమానం జరిగింది కాబట్టి ఈ చర్చికి నేను ఇంకా రానే మాని. ఎవరికి నష్టం అది? ఎవరికి నష్టం అది? సేవకుడికి ఏమో నష్టం ఉండదు. నీవిచ్చే కానుక ఆగిపోద్దేమో నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడిచ్చే కానుక ఆగిపోతే వేరే ద్వారాలు తెరుస్తాడు దేవుడు. కొంతమందిని నేను చూశాను, నా మీద ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు, లేకపోతే వాక్యంలో ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా తగిలినప్పుడు కానుక ఇవ్వడం మానేసిన వ్యక్తులను కూడా చూశాను నేను. అస్సలు లెక్క చేసేవాడిని కాదు, నవ్వుకుండేవాడిని నేను. నిజం. పాస్టర్ గారి మీద ఏదన్నా వస్తే ఎప్పుడూ అలవాటుగా ఇచ్చేటువంటి కానుకను కూడా మానేసేటువంటి వ్యక్తులు నేను చూసాను. చెప్తున్నాను ఈరోజు నేను. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నన్ను అంటాడా? వాక్యంలో అలాగే నన్ను తిడతారు. నిన్ను అన్నారా? అలా తిట్టడానికి అధికారం సేవకుడికి ఇచ్చాడా అసలని? పేరు పెట్టి కొంతమంది ఉంటే ఉండొచ్చులే, కావాలని చెప్పి ఒక వ్యక్తిని వాక్యాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు సేవకుల్లో. వాళ్ళని కూడా చూశాను నేను. వాక్యాన్ని అడ్డు పెట్టుకుని ఒక వ్యక్తిని డైరెక్ట్గా అనలేక వాక్యంతో కావాలని ఇబ్బంది పెట్టేటువంటి బోధకులను కూడా చూశాను. వాళ్ళు దేవుడి దగ్గర లెక్క చెప్పుకుంటారులే. ఏదో ఒక మాట అన్నారని చర్చ మానేయడం, ఏదో ఒక మాట అన్నారని చెప్పి దేవుడికి ఇచ్చేటువంటి ఆ కానుక ఇచ్చే విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టేయడం. ఏం ఇబ్బంది ఏమీ లేదు. మిమ్మల్ని బట్టి నేను పోషించబడుతున్నానని నేను అనుకోవట్లేదు. నన్ను పోషించేవాడు నన్ను పిలిచిన నా దేవుడే. ఇక్కడ ముయ్యబడితే 4 తెరవబడతాయి. నా జీవితంలో బోల్డ్ చూశాను. ఒకటే చెప్పాడు, ఎవరి మీద ఆధారపడకు, నేను నిన్ను పిలిచాను గనుక నీ కడ శ్వాస వరకు నీ బాధ్యత నాదే. నీ బాధ్యత నాదంతే. ఎక్కడెక్కడల్లో ముక్కు మొఖం తెలియని వాళ్ళు, ఎప్పుడు ప్రత్యక్షంగా కలవన కూడా కలవలేదు, వాళ్ళు చేసిన సహకారాల్లో నేను ఈరోజు కొన్ని సందర్భాల్లో మర్చిపోలేను. ఇక డోర్ ఏదో మూయబడినట్టుగా కనబడుతుంటారు, పెద్ద పెద్ద డోర్లు తెరబడుతున్నాయి వేరే వేరే చోట్ల. మీకు ఏం తెలుసు? పాస్టర్ గారు ఏమనకూడదు. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? ఏం చేయాలి? ఏం చేస్తాడు? మేలు కోరి. మరి ఇంకొకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? ముద్దెడతాడు. మేలు కోరునుడు ఎప్పుడు నేను దండిస్తాడు. నువ్వు బాగుండాలని కోరుకునేవాడు ఎప్పుడు నేను తిడతాడు, నేను మార్చడానికి ప్రయత్నిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు. కానీ శత్రువు లెక్కలేనని ముద్దులు పెడతాడు. మనకు అలాంటి ముద్దులే కావాలి. తిట్లొద్దు, గద్దింపు అసలు వద్దు. స్వీట్గా మాట్లాడే వ్యక్తులు ఈజీగా పడిపోతుంటారు. నానా బంగారం అంటే ఒరే చిన్న, ఒరే బాబు అంటే మాటలకి ఒరే అంటే ఇంకెంత ఆనందం కొంతమందికి. నమ్మకండి. కొంతమంది సైకియాట్రిస్టులు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే కొన్ని పదాలు ఉచ్చరిస్తూ ఉంటారండి కొంతమంది. ఇంగ్లీష్లోని తెలుగులో కూడా నేను చదివినది. ఆ పదాలు మాట్లాడేటువంటి వ్యక్తులను దూరంగా ఉండాలి. నాన్న, రా, ఒరే, ఇది లేడీస్కి వర్తించే ఉన్నాయి, మగాళ్ళకి వర్తించే ఉన్నాయి. నేను చదివాను, క్లియర్గా చదివాను. లేడీస్లో అయితే ఒరే, రా, అది హార్ట్ నుంచి వచ్చేది కాదు, అది మ్యానిపులేటింగ్ థింగ్స్ అయింది. కొంతమంది చిన్న విషయాన్ని కూడా ఏడ్చేటువంటి తత్వం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. కానీ మనం ఎవడన్నా ఎందుకు అలా తాగుతున్నావు, ఏమవుతురా నీ ఆరోగ్యం, రేపు నుంచి నా ఫోన్ చేయకు, తాగొద్దురా అన్నవాడు శత్రువు అయిపోతున్నాడు. బావా సాయంత్రం 2 బీర్లు తాగుదాం,
సరే బావా, ఆడు ఎంత మంచి ఫ్రెండో, నా ఫ్రెండ్, నా గుండెల్లో నుంచి వచ్చిన ఫ్రెండ్ 2 బీర్లు ఇప్పిస్తానంటాడు. ఎందుకు? నీ ఆరోగ్యం నాశనం చేయడానికే. బీర్లు ఇప్పిస్తానన్నవాడేమో మంచోడు. బీర్ తాకరా, ఆరోగ్యం పాడైపోతుందిరా, ఎందుకురా అలా కైని నవ్వులుతున్నావు, నాన్న ఎందుకురా ఎవరే సిగరెట్లు ఎందుకురా అన్ని పెట్లు కాల్ చేస్తున్నావు, రేపు రోజు నువ్వు మూల పడితే మీ తల్లిదండ్రులు చూసుకోవడానికి ఓపిక లేదు కదరా, వాళ్ళ దగ్గర ఆర్థిక బలం లేదు కదరా, ఎందుకురా పెద్దవాళ్ళని అలా బాధ పెడుతున్నావు అంటే, రేపు నుంచి నాకు ఫోన్ చేయకరా, రేపు నుంచి నా దగ్గరికి రాకరా, రేపు నాతో మాట్లాడకరా, అయినా నువ్వు నాకు చెప్పడం ఏంట్రా. అదే బావా సాయంత్రం పార్టీ ఉంది, ఫుల్గా ఉంటుంది, నా స్వీట్ ఫ్రెండ్ అవరా నువ్వు, నా డీరెస్ట్ ఫ్రెండ్ అవరా, నా బెస్టరా, మేలుకోరి స్నేహితుడు గాయపరుస్తాడంటే కొడతాడని కాదు, ఆ మాటలు మన హృదయానికి బాధ కలిగిస్తాయి, ఆ దండన మనకు కొన్ని సందర్భాల్లో నొప్పిని కలిగిస్తాయి. వాక్యం కూడా నొప్పి కలిగిస్తుందని ఉంది తప్ప స్మూత్గా దిగిపోద్దని ఏమి లేదు. 2 అంచులు కలిగి ఖడ్గం అది, మూలుగులను సైతం విభజిస్తూ లోపలికి అంతరింద్రియాలని పరీక్షిస్తుంది వాక్యం. అంత సఫర్ ఉంటుంది వాక్యం, అంత గట్టిగా గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడాడు, నా కోసమే మాట్లాడాడు, నన్ను మార్చడానికి దేవుడు సేవకును వాడుకుంటున్నాడు అనేటువంటి భావన మంచిది. అంతేగాని పాస్టర్ గారు నన్నే అన్నారు కాబట్టి ఈ చర్చికి ఇంకా నేను రానో. జీవం కలిగిన వాక్యం ఉన్న చోట నిందలున్నా, అవమానాలున్నా, ఒత్తిడున్నా భరించాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా అలాంటి వాక్యం దొరకకపోవచ్చేమో. స్వచ్ఛమైనటువంటి వాక్యం అంటే చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ పాస్టర్ గారికి నువ్వు నచ్చకపోయినా అక్కడ ఉండే వాక్యం కోసమైనా ఉండు. అది వదిలి బయటికి వెళ్తే సేమ్ వాక్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చాలా చాలా లాస్ అయిపోతాం. విశ్వాసులను ఏమనడానికి వీలు లేదండి. ర్యాష్ ఎంత రెక్లెస్గా మాట్లాడతారో తెలుసా కొంతమంది అయితే. నేనైతే పేర్లు ప్రస్తావించను కానీ వారంటే నాకు చాలా గౌరవం, ఎప్పటికి కూడా ప్రత్యేకమైన నాకు వాళ్ళ మీద అభిమానమే, చాలా ప్రేమ వాళ్ళంటే, వాళ్ళ బిడ్డలంటే కూడా చాలా ఇష్టం నాకు, వాళ్ళు కూడా నన్ను అంతే ప్రేమిస్తారు. అయితే ఒకానొక సందర్భంలో వారి గురించి కొన్ని విషయాలు నేను విన్నాను. నేను విని ఎప్పుడూ కూడా నమ్మను, విన్నదాన్ని ఎప్పుడు నమ్మను, చూడాల. కొన్ని సందర్భాల్లో చూస్తేనే నమ్ముతాను. వినడంతో పాటుగా చూడడం కూడా జరిగింది. చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పాను, ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదండి అంటే, ఏంటంటే అలా మాట్లాడతారా, మా వాళ్ళు అలా కనబడుతున్నారా, దన్నం, మీకు దన్నం అండి, మీకు వందనాలు, సంతోషం, అంతకంటే ఎక్కువ చెప్పనులే. మా పిల్లలు అంటలా అలా మాట్లాడతారు మీరు, అలాగే సరే అండి, నేను తప్పు చేశానులేండి, నేను తప్పుగా ఆలోచించానులేండి, నా ఆలోచనే సరైంది కాదేమోలేండి, సరేలేండి, బిడ్డలు బాగుండాలిలేండి. అర్థమవుతుందా నీకు? నిజాలు ఎవరు తెలిసినానా? దేవుడు తెలుసా? ఒక మాట అనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. పైగా వారి ఇంటి వారికి, వారి చుట్టూ వాళ్ళ వారికి కూడా జరిగిన సందర్భాన్ని నా గురించి చెడ్డగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఉన్న విషయం చెప్తే చెయ్యి అంటారు కదా. బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి, మాలాగా అవ్వకూడదు వాళ్ళ జీవితాలు. వాగ్దానం ఉంది బిడ్డలకి, అత్యున్నతమైన స్థలాలపైన నీ బిడ్డలని నిలవబెడతానని మాట ఇచ్చిన దేవుడు వాగ్దానాలు ఇంకా కూడా కనిపెడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి అమ్మ అన్నప్పుడు గద్దించి మందలించి, అమ్మో అయ్యో ఇంత జరుగుతుందండి నాకు తెలియదండి, అయ్యో పాస్టర్ గారండి చాలా మంచి విషయం తెలియజేశారండి, మమ్మల్ని బేగానే అప్రమత్తం చేశారండి, మమ్మల్ని జాగ్రత్త పరిచారండి బాబు, మీకు థ్యాంక్స్ అండి బాబు, జీవితాంతం రుణపడి ఉంటామండి అన్న మాట అనకపోగా, మా పిల్లలు అలాంటి వాళ్ళు అండి, మా పిల్లలు అలాంటి వాళ్ళు అనుకుంటున్నారండి. వందనాలమ్మా, మీకు నిండు వందనాలు. ఎవరు నష్టపోయారు? నేనా? నేను నష్టపోయినా? నేను ఎప్పటికీ నష్టపోను. సేవకుడు ఎప్పుడూ కూడా దేవుని నోట బోరగా మ్రోగాలి, మాట్లాడువాడు ఆయనే. నా ప్రేరణకు మీరు ఏం చేయండి? లోబడండి. నా సంఘ విశ్వాసాలను ఉద్దేశించి అంటే చూసే వ్యక్తులు కూడా నా సంఘ సభ్యులే, దేవుని గొర్రెపిల్ల సంఘ సభ్యులే. ఇక్కడ లైవ్లో వాక్యం వింటున్న వాళ్ళు కూడా దేవుని గొర్రెపిల్ల సంఘ సభ్యులే.
ఉద్దేశపూర్వకంగానైనా ఎప్పుడైనా ఇంత జీవం కలిగిన వాక్యంతో మీ ఆత్మలు పోషిస్తున్నటువంటి సేవకుడు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే భరించడం అది మీకు దీవెనే. తన్ను తాను తగ్గించుకున్నవాడు తప్పక హెచ్చించబడతాడు. పాస్టర్ గారి మాట అన్నంత మాత్రాన నువ్వు నష్టపోవు. నువ్వు తగ్గించుకుంటే చాలా బాగుంటావు. అలా తగ్గించుకున్నవారు, బాగుపడినవారు లేఖనాల్లో చాలామంది ఉన్నారు. నాతాను రాజు దగ్గరికి వచ్చి, రే నువ్వెవడు, అసలు నిన్నెవడు రానిచ్చాడు లోపలికి అన్నాడా? పడిపోయాడు కాలు మీద. సౌలు అంత తప్పు చేశాడు కానీ సమూయేలు వచ్చి గద్దిస్తుంటే ఆ వ్యక్తి ఎక్కడ రివర్స్ అవ్వలేదండి, అబద్ధమాడాడు. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా మాట్లాడచ్చు, చాలా మాట్లాడచ్చు. పేతురు విషయంలో కావచ్చు, యోధా విషయంలో కావచ్చు, మత్తయి విషయంలో కావచ్చు, ఆ తగ్గింపులన్నీ మనకు కనబడతా ఉంటాయి. కానీ ఈ రోజున ఒక వ్యక్తి, ఒక విశ్వాసి యొక్క మేలు కోరి కొంచెం హెచ్చరించే, గద్దించే మాట అనడానికి కూడా సేవకుడు, పాస్టర్ భయపడుతున్నాడు. ఏంటి, ఎక్కడ చర్చి మానేస్తే ఏదో పోతుందని కాదు, మీ ఆత్మ నశించిపోద్ది. ఏ తోడేళ్ళు మధ్యకి మీరు వెళ్ళిపోతారో, ఏ తోడేళ్ళు బారిని మీరు చిక్కుపోతారో, ఎక్కడి జీవం కలిగిన వాక్యానికి దూరం అయిపోతారన్న భయంతో విశ్వాసుల్ని బేగా దారి తప్పిపోవడానికి, వదులుకోవడానికి పాస్టర్ గారు ఇష్టపడరు. అంతేగాని అనలేక, దండించలేక కాదు. ఈ రోజున విశ్వాసులు తగ్గించుకోవలసిన స్థితిలో ఉంటే ఆ స్థితికి సేవకుడు వచ్చాడు. మీరు నమ్మండి, తగ్గించుకునేది సేవకుల్లోనే కనబడుతుంది. ఎందుకులేండి, ఒక మాట అంటే మళ్ళీ బాధపడతారేమో, చర్చి మానేస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి తగ్గించుకుంటున్నటువంటి స్వభావం సేవకుల్లోనే కనబడుతుంది, కానీ విశ్వాసుల్లో కనబడట్లేదండి. విశ్వాసుల కోసం ఇంకా పాస్టర్ గారు తగ్గించుకుంటున్నారు. మీకు తెలియదేమో, ఇక్కడ అలాంటి స్వభావాలు ఉండకపోవచ్చేమో, కానీ నేను చూశాను పాస్టర్ గారిని డిమాండ్ చేసే విశ్వాసులు, పాస్టర్ గారిని డైరెక్ట్గా మీరు ఉండండి అన్న వ్యక్తులు చూశాను నేను. మీరు ఉండండి, అంత రెక్లెస్. నేను పాస్టర్ గారిని పిలిచి అడిగాను, ఏమండి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఏంటండి, వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే? కాదండి, విశ్వాసులే. మరి అదేంటండి అలా మాట్లాడుతున్నారంటే? వాళ్ళు ఏమనొద్దండి బాబు, ఆల్రెడీ 2 సార్లు వెళ్ళిపోయారు బయటికి, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చాం, ఏమనడానికి వీలు లేదండి. కళ్ళంటి నీళ్ళు కెర్రమని తిరిగాయి. యెహోషువ మాటకి ఎంత గొప్పగా లోబడిందండి ఇశ్రాయేల్ జనాంగం. మోషే మాటకి ఎంత అద్భుతమైన రీతిలో లోబడిందండి ఇశ్రాయేల్ జనాంగం. వారి మాట లోబడకపోయి ఉంటుంటే కనానికి చేరేవాళ్ళండి వాళ్ళు. వారి నాయకులకి లోబడబట్టేనా కనాని వరకు చేరారు. వారి మాట కాదనకుండా నడవబట్టేనా, ఎక్కడ కూడా తిరస్కరించకుండా నడవబట్టేనా కనాన వరకు చేరారు. ఎవరి భాగారు వాళ్ళు, ఎవరి స్వాస్థ్యాలు వాళ్ళు పొందుకున్నారు. ఆ తత్వం మనకు కనబడట్లేదు. అబ్రహాము లాంటి మహా గొప్ప ఆస్తిపరుడే అంత దూరంలో దేవుని చూసి, దేవునితో పాటుకు వచ్చిన దేవదూతలను చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళి మోకాళ్ళు వేసేస్తాడండి. అబ్రహాము వంటి మహా గొప్ప ఆస్తిపరుడు. ఈ రోజున అలా ఉన్నారా? లేరే. దేవుడితో పని ఏమి లేదు మనకి, పాస్టర్ గారితో పని ఏమి లేదు మనకి. ఇక్కడ కాకపోతే బోల్డ్ అని చర్చిలు. ఈయనంటే మనం పడాలా? ఈయన అనడానికి ఏమన్నా మనల్ని ఏమన్నా కొన్నాడా? రాసిపెట్టి ఏమన్నా ఉన్నావా? ఆయన మనల్ని అనడం ఏంటి? వచ్చేయండి అమ్మ బయటికి, వచ్చేయండి. పిల్లలు కూడా అలాగ ఉన్నారు, వచ్చే మమ్మీ, అదేంటి అంత డైరెక్ట్గా అంటుంటాను అలాగ, పద బయటికి. పిల్లలు, నేను చెప్పేది రాంగ్ నానా? పిల్లలు ఉన్నారు అలాగా. అలా కాదురా పాస్టర్ గారు ఒక మాట అన్నా మనం పట్టించుకోకూడదు బాబు. ఆ పాస్టర్ గారు కాదు బాబు, పరిశుద్ధాత్మ దేవుడు అలా వాక్యాన్ని బోధిస్తుంటాడు. మనల్ని ఉద్దేశించి అలా అనరు బాబు. అమ్మ నీకు అర్థం అవ్వలేదేమో, నాకు అర్థమైంది. మనల్నే అన్నారు, నీకు అర్థం అవ్వలేదా, పద బయటికి. ఇంకోసారిగా నీ చర్చికి వచ్చాడు. ఎంత రెక్లెస్ చూడండి, ఎంత దారుణంగా ఉన్నారు చూడండి. పిల్లలండి, పాస్టర్ గారు ఏదో ఒక మాట అంటే సంఘంలో లెగిసిపోయి బయటికి వెళ్ళిపోయిన పిల్లల్ని చూశాను నేను. రెక్లెస్, ర్యాష్నెస్, అతి గర్వాంధులు,
ఈ తరంలో రావాలి కాదు, నా సేవలోకి వచ్చిన దగ్గర నుంచి కళ్ళతో చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. పాస్టర్ గారు అంటే భయం ఉండాలి, కనీస భయం ఉండాలండి. దేవుని మూలంగా నిలవబడి మాట్లాడుతున్న సేవకుడైనా కనీస భయం లేకుండా ఎంత హ్యార్ష్గా, ఎంత ర్యాష్గా, ఎంత సార్కాస్టిక్గా. కొంతమంది అయితే పాస్టర్ గారు మీరు జోకులు కూడా వేస్తుంటారు, అంటే ఎదురుకుండా ఏరులేండి. నా సంఘంలో అలా ఉండకపోవచ్చు, ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రస్తుతం అలా లేరు అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే తోకలు కట్ అయిపోతాయి, వాళ్ళకి తెలుసు. పాస్టర్గానే ఉంటాను, నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, మీకు నచ్చినా నచ్చకపోయినా. పాస్టర్ అంటే కనీస భయం, గౌరవం అనేది ఉండాలి, దాన్ని నిలబెట్టుకోవాలి కూడా పాస్టర్ గారు. ఓకే, సంఘం మానేసేవాళ్ళు, చర్చ్ మానేసేవాళ్ళు, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా సరే, లేదండి మా వదిన గారు ఏదో చెప్పారండి, ఏమండి మా వదిన గారు ఏదో చెప్పారు, అందుకే పాస్టర్ గారు వాక్యం అంతా కూడా మా కోసమే మాట్లాడారండి, మా గురించే మాట్లాడారండి, కావాలని మాట్లాడారండి. మా తోటికోడలు ఏదో చెప్పేసిందండి, మేము వచ్చేలోపే మా తోటికోడలో వచ్చేసి అన్నీ మాట్లాడేసిందండి రాత్రి అయిన గొడవ అంతానే. ఈరోజు గొడవ అంతా పాస్టర్ గారు వాక్యంలో కలిపి మాట్లాడారండి. ఇలాంటి వాళ్ళని కూడా చూశానండి నేను, షాక్ అయ్యాను నేను. వీళ్ళు చెప్పడం ఏంటి, ఆ రోజు నిజానికి వాక్యం అయిన తర్వాత వీళ్ళకి తగిలేదు ఈరోజు వాక్యం అని అనిపిస్తుంటుంది పాస్టర్కి, కానీ తప్పదు మాట్లాడాల. ఎవరి మీదైనా కోపగించుకోండి, కానీ జీవితంలో ఈ ముగ్గురు మీద ఎప్పుడు కోపగించుకోకండి. ఒకటి దేవుడు, ఒకటి తల్లిదండ్రులు, 3 నీ ఆత్మల కోసం నిత్య ప్రయాసపడుతున్న నీ సేవకుడు. ఈ ముగ్గురు మీద కోపపడి ఈ ముగ్గురిని కాదని బాగుపడిన వారు నాకు తెలిసి బైబిల్లో ఎక్కడ లేరు. దేవుడి మీద కోపపడిన వాడు ఎవడో బాగుపడలేదు, కన్న తల్లిదండ్రుల మీద కోపపడి వెళ్ళిన వారు ఎవరో బాగుపడలేదు. చివరికి నీ ఆత్మకు కావలసినటువంటి ఆ జీవాహారాన్ని అందించే సేవకుడి మీద కోపపడి బాగుపడిన వాడు కూడా నాకు తెలిసి ఎవరో కనబడలేదు. సేవకుడు ఎంత గొప్పవాడో చెప్పమంటారా? మీరు పుడితే మిమ్మల్ని ఎత్తుకొని ప్రార్థించే మొట్టమొదటి వ్యక్తిని సేవకుడు. నీకు పేరు పెట్టే మొట్టమొదటి వ్యక్తి నీ సేవకుడు. నీకు పెళ్లి చేసేటువంటి మొట్టమొదటి వ్యక్తి నీ సేవకుడు. నువ్వు ఇల్లు కడితే ఆనందంతో వచ్చి ఆ రిబ్బన్ కట్ చేసి ప్రార్థించే మొట్టమొదటి వ్యక్తి, అసూయ పడని వ్యక్తి నీ సేవకుడు. ఆఖరిగా నువ్వు చచ్చిపోతే నీ వారందరికంటే ఎక్కువ ఏడుస్తూ నిన్ను మట్టి చేసేవాడు కూడా నీ సేవకుడే. నీకు పేరు పెట్టింది, నీకు రక్షణ ఇచ్చింది, నీకు పెళ్లి చేసింది, చివరికి దేవుడి నుంచి నీకు పిలుపు వచ్చేస్తే నీకు సమాధి పెట్టిలో పెట్టి ప్రార్థించి మట్టి చేసేది కూడా నీ సేవకుడే. నీ సేవకుడు ఒక మాట అంటే పడలేమా, ఒక మాట అంటే భరించలేమా? ఎంత కోపం వచ్చేస్తుంటుందో పాస్టర్ గారు చిన్న మాట ఏదన్నా అంటే అస్సలు పడవండి, మేము చర్చి మానేస్తామండి, ఈ పాస్టర్ గారు మాకు నచ్చలేదండి. ప్రపంచంలో నీకు బాగోకపోతే మోకాళ్ళు లేసి ఉపవాసం ఉండి ప్రార్థించే మొట్టమొదటి వ్యక్తి కూడా నీ సేవకుడే. అంత గొప్పడు సేవకుడు. అలాంటి సేవకుడి మీద కోపతాపాలు పెట్టుకుంటే అది నీకు మంచిది కాదు, నీ బిడ్డలకు అంతకంటే మంచిది కాదు. చర్చిలు మానేయకండి. చూసే వ్యక్తులు కూడా చెప్తున్నాను, ఎవరైనా మీ పాస్టర్ గారు ఎప్పుడన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక మాట అన్నా అక్కడ జీవం కలిగిన వాక్యం ఉంటే వాళ్ళని బట్టి మీరు చాలా ఆత్మీయ మేలులు పొందుకున్నా పొందుకోకపోయినా మా పాస్టర్ గారే కదండి, ఒక మాట అంటే ఏముందిలేండి అన్నట్టు ఉండాలి తప్ప కోపగించి ఎప్పుడు కూడా పరిచర్ని, నువ్వు ఎదిగినటువంటి, నువ్వు పుట్టినటువంటి ఆ సంఘాన్ని విడిచి ఎప్పుడు కూడా వెళ్ళకండి. అది మీకు, మీ వెనక వచ్చే బిడ్డలకి శ్రేయస్సు కాదు. ఈ తరం చూసాం. ఒకప్పుడు పాస్టర్గా మా తాతయ్య గారు ఏం వాక్యం చెప్పేవారండి, ఆయన వాక్య విధానం వేరు, నాది విధానం వేరు అనుకోండి. ఆయన ఎంత డైరెక్ట్గా ఖండించేవారైనా, డైరెక్ట్గా ఖండించేవారు. బొట్టు కోసం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో. అప్పుడు సంఘం ఎప్పుడూ కూడా లెగిసిపోయి బయటికి వెళ్ళిపోయిన సంఘాన్ని చూడలేదు.
పాస్టర్ గారండి ఈరోజు వాక్యం అంతా మా కోసం వచ్చిందండి, నేనేనండి ఆ పాపాత్మురాల్ని, నేనేనండి ఆ దౌర్భాగ్యురాల్ని అని ఆ పెద్ద సేవకుడి దగ్గర కాలు దగ్గర పడిపోయి కళ్ళంటి నీళ్లు పెట్టుకుంటూ పశ్చాత్తాపడేటువంటి పెద్ద సంఘస్థులు నేను చూశాను. మీకంటే ముందు తరాన్ని నేను చూశాను. ఇక్కడ నేను పాపినండి పాస్టర్ గారు, ఆ వ్యభిచారిని నేనేనండి, ఆ వ్యభిచారిని నేనేనండి అని వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు కాల్ దగ్గరికి వచ్చి ఏడ్చేటువంటి సంఘ పెద్దలు నేను చూశాను, మీ పితరులను నేను చూశాను. కానీ ఈ రోజున నాతో అలా ఉంటారని నేను అనట్లేదు, కానీ వాక్యానుసారంగా ఆలోచించవలసిన వ్యక్తులే హేమన్ బాబు గారు కావాలని మా కోసం చెప్పారు, కావాలని మా కోసం చెప్పారు. కొంతమంది అయితే మరీ విడ్డూరం, హేమన్ బాబు గారు మాట్లాడే మాటలు ఆయన వాక్యాలు కొన్నిసార్లు అండి మా గుండెలు పిండేస్తున్నాయండి, మొక్కలైపోతున్నాయండి, అయినా మేమేం పట్టించుకోమండి, చిన్నపిల్లడు కదండి. అవునా? నిజంగా నిన్ను కావాలనే అన్న ఉద్దేశం నాదైతే ఈరోజు వరకు నిలబెడతాడు దేవుడు. ఎక్కడ పట్టించుకోమండి అలాంటివి ఏమీ, పట్టించుకో ఏముంది అన్నారు. ఆ పేర్లు చెప్పను నేను. గుండు పిండేసినట్టు ఉంటుందండి బాబు, గుండులు మొక్కలు చేసేసినట్టు ఉంటుందండి బాబు. అలాంటి ఆ మాటలు కొన్నిసారి భరించలేకపోయామండి. సేవకుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి భావం నీకు లేక నిన్ను అంటున్నారని అనిపిస్తుంది నీకు. పైగా పట్టించుకోము, ఎందుకంటే చిన్నపిల్లాడు కదండి. దావీదు కూడా చిన్నపిల్లాడని అనుకున్నాడంటే గొలియాతు. దేవుని సేవకుడికి వయసుతో సంబంధం లేదండి. అందులో నేను చిన్నపిల్లాడిని అసలు కాదండి, నేను వైవాహిక జీవితంలో వెళ్తున్న వ్యక్తిని, 2 బిడ్డలకి తండ్రిని. గౌరవించాలి. ఆ మూర్ఖత్వం అనేది, ఆ ర్యాష్నెస్ అనేది, రెక్లెస్నెస్ అనేది నీ జీవితానికి పతనమే తప్ప నీ జీవితానికి ఎప్పటికీ కూడా మేలు జరిగించదు. అదేదో ఒక సామెత ఉంటుంది, కానీ అది నాకు క్లియర్గా చెప్పడం నాకు తెలియదు కాబట్టి నేను ఎత్తకపోవడమే మంచిది. దాన్ని కొంచెం డిఫరెంట్గా చెప్తాను. ఇంట్లో ఉన్న కుక్క అంటే బాగోదేమోలే, ఇంట్లో ఉన్న కోడి అంటే నచ్చదంట, బయట కోడి అంటేనే నచ్చుతుంది. కానీ చాలా సంఘాల్లో సొంత పాస్టర్ గారు అంటే లెక్క ఉండదు, బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చేట పాస్టర్ గారు, అయ్యి బాబోయ్ మామూలుగా ఉండదు. ఈయంతో సొంత సంఘంలోనే ఏమైనా అసలు పట్టించుకోరు. మిమ్మల్ని కాదు, మీరు సూపర్ పట్టించుకుంటారు, మీరు ఇచ్చే గౌరవం వేరే లెవెల్ నాకు తెలుసు. ఆ పాస్టర్ గారు బయట ఎక్కడికి వెళ్తే ఆయనకి ఎంత విలువో, ఎవరన్నా కొత్తగా ఆయనకి ఇంకా వేరే లెవెల్లో ఇస్తూ ఉంటారు. మీరు నమ్మండి నమ్మకపోండి, పేర్లు నేను చెప్పను, వాళ్ళ క్వాలిఫికేషన్ నేను చెప్పను. పెద్ద పెద్ద డెలిగేట్స్ అండి, పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళ ప్రొఫెషన్స్, వారి స్టాండర్డ్స్ చెప్తే బాబోయే అనిపిస్తుంది. వాళ్ళు ఇలా మోకాళ్ళు వేసి, కొంతమంది మోకాళ్ళు వేసి చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏమండి పెద్దవారండి, మీరు అలా ఉండకూడదండి. అయ్యి బాబోయ్ మీరు సేవకులండి, పెద్ద పెద్ద వాళ్ళు మామూలు కాదండి బాబు. వాళ్ళ రేంజ్లు వేరు, వాళ్ళ రేంజే వేరు, వారి ప్రొఫెషనే వేరు. 100 మంది వాళ్ళ ముందు తల ఉంచుకునేటువంటి స్థాయిలు. సేవకుడి దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? మీరు సేవకులండి, దేవుని మనిషి అండి, మీరు నిలువు మోకాళ్ళు వేసి వాళ్ళు బురదించి వాళ్ళు చేతులు పట్టుకుని గడగడలాడేటువంటి వ్యక్తులు. అందుకే అంత బాగున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. వారి తగ్గింపు, దేవుడికి వారు ఇచ్చేటువంటి గౌరవం ఈ రోజున వాళ్ళ జీవితంలో అంత అద్భుతంగా రీతిలో కట్టిందని అనిపిస్తూ ఉంటుంది. దేవుణ్ణి గౌరవించినోడు, సేవకుని గౌరవించినోడు జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడానికి వీలు లేదమ్మా. అంత బాగుంటుంది వాళ్ళ లైఫ్, అంత హైలైట్ ఉంటుంది, తిరిగి ఉండదు మళ్ళీ వాళ్ళ లైఫ్ చెప్తున్నాను. అంతేకాని ఇగోకు పోయి, పౌరుషాలకు పోయి, కులాలకు పోయి, ఉద్యోగాలను చూసుకొని, డబ్బును చూసుకొని ఓవర్ యాక్షన్ చేస్తే ఇప్పుడు కాకపోవచ్చు రేపు రోజున మాత్రం దెబ్బ అయిపోతున్నావు. ఈ రెక్లెస్నెస్, ఈ ర్యాష్నెస్ సంఘస్థుల్లో కూడా వచ్చింది. ఈ తరంలో మరీ ఎక్కువ కనబడుతుంది. మూర్ఖులు వీళ్ళు, ఎవరి మాటతో మాకు సంబంధం లేదన్నట్టుగా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎంత మూర్ఖత్వం ప్రస్తుత దినాల్లో ఎక్కువైపోయిందంటే, ఎంత భయంకరమైనటువంటి మూర్ఖులు ఈ రోజుల్లో కనబడుతున్నారంటే, ఎంత చెప్పు చూసినా, ఎంత నచ్చజెప్పినా చివరికి కాళ్ళు పట్టుకొని బాబు తెలుసుకోండమ్మా నిజమైన దేవుణ్ణి,
తెలుసుకోండి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి. మీకు తెలియట్లేదు, ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోండి. మీరు మమ్మల్ని తిట్టిన, మమ్మల్ని కొట్టిన, ఎన్నన్నా ఈ రోజుకి కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కోపగించుకోం బాబు, నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి అని స్వార్థ కోసం వారి జీవితాలను త్యాగం చేసి ఇంత పరిచయం చేస్తుంటే మూర్ఖులు ఏమంటున్నారో తెలుసా? వాడు అసలు దేవుడే కాదు. వాళ్ళు మూర్ఖులు అనకపోతే ఏమనాలి? సౌమ్యులు అనాలా? ఎంత చెప్తున్నామండి నిజాన్ని, సత్యాన్ని ఒక వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఎన్ని విధాలుగా రుజువుపరిచే ప్రయత్నం చేసినా మేము మారము, ఆ దేవుణ్ణి మేము నమ్మము, మాకు అనిపించిందే చేస్తాము. వాళ్ళని ఏమంటారు? మూర్ఖులేనా? వాళ్ళు కనబడుతున్నారో లోకంలో, కనబడట్లేదా? ఎంతో స్వార్థ ప్రకటించే ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తిని అగ్నిలో నుండి లాగినట్టుగా లాగండి అన్నాడు కదా పౌలు. ఆ విధంగా ఎంత ప్రయాస చేస్తుంటే, ఎంత విని కూడా, అన్ని ఆధారాలు చూసి కూడా, ఇన్ని సజీవమైన సాక్ష్యాలు చూస్తూ కూడా మేము నమ్మమండి, మేము ఏదైతే నమ్ముతామో అదే నిజమండి. వాళ్ళని ఏమంటారు? జ్ఞానులు అనరు, మూర్ఖులు అంటారు. మళ్ళీ వేరే రెఫరెన్స్ గుర్తులు వస్తాయి, మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ లాంగ్ అయిపోద్ది. మళ్ళీ వేరే దానికి వెళ్తే వేరే దగ్గరికి వెళ్ళిపోద్ది. మళ్ళీ సామెతల్లోకి అన్ని రెఫరెన్స్లు కోట్ చేయవలసి వస్తుంది. చెప్తున్నారా మీరు ఇంట్లో? ఈయనే నిజమైన దేవుడు బాబు, ఈయన తప్ప మరొక దేవుడు లేడు, ఈయన కార్చిన రక్తమును బట్టి మాత్రమే మనకు రక్షణ కలిగింది, తెలుసుకోండి అంటుంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేటువంటి వారిని అందరినీ మూర్ఖులు అనకపోతే ఇంకెవరంటారు? ఒకప్పుడు సువార్త ప్రకటించిన వెంటనే ఆ సువార్తకి ఆకర్షితులై దేవుణ్ణి నమ్మి ముందుకు వచ్చేవాళ్ళు. ఈ రోజున 100 సార్లు ఒక వ్యక్తికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన, అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేసిన, అలాగేలేండి అందరు దేవుళ్ళు ఒకటేనండి, మూర్ఖులు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఐక్యూ కలిగినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు సౌత్ కొరియాలో. ఏంటి ఆయన పేరు? యాంగ్ హూన్ కిమ్ అనుకుంటా. యాంగ్ హూన్ కిమ్ అత్యంత ఐక్యూ. ఆయన లెవెల్ ఆఫ్ థింకింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కంటే కూడా చాలా ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ. ఐన్స్టీన్ గారికి 160, 180 ఎంత ఉంటే దీనికి 250 అంత ఐక్యూ. అంత తెలివైనడు యాంగ్ హూన్ కిమ్, సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ప్రపంచంలో అతి తెలివైన వ్యక్తి. మన 2025 ఇయర్లో 2025 సంవత్సరంలో బహిరంగంగా సోషల్ మీడియాలో ప్రపంచంలో అత్యంత తెలివైనటువంటి ఆ వ్యక్తి చెప్పిన మాట తెలుసా? యేసు క్రీస్తు వారు మాత్రమే నిజదేవుడు. చూసారా అది? ఆయన మాత్రమే నిజదేవుడు, నాకు ఆయన లాజిక్ అన్నాడు. ప్రపంచంలో అత్యంత తెలివైనటువంటి వ్యక్తి యాంగ్ హూన్. ఆ వ్యక్తి బహిరంగంగా బయటకు చెప్పిన మాట తెలుసా? నా విశ్లేషణ, నా ఆలోచనను బట్టి నేను చెప్పే విషయం ఏంటి తెలుసా? జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ గాడ్. ఆయన మాత్రమే దేవుడు. ఆయనకంటే తెలివైన వాళ్ళు వీళ్ళందరూనే. యేసు 3 మేకులు పీకలేనోడు, శవమై కూర్చున్నవాడు, తను తాను కాపాడుకోలేనివాడు అని మాట్లాడుతున్నారు కదా యేసుని గురించి, ఆయన సిలువ యాగాన్ని గురించి వ్యర్థంగా. వీళ్ళందరూ ఆయనకంటే తెలివైన వాళ్ళ? యాంగ్ హూన్ కంటే తెలివైన వాళ్ళ? ప్రపంచంలో అత్యంత తెలివైన వ్యక్తి ఆయన ఒప్పుకున్నాడు, యేసు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నాడు ఆయన. ఈ రోజున ఎంత చెప్పే ప్రయత్నం చేసిన, ఎంత భారీ బహిరంగ కూడుకులు ఏర్పాటు చేసిన, నేను ఏ బహిరంగ కూడుకులు వెళ్ళినా సరే అన్నిలు వస్తే లాస్ట్లో మాట చెప్తూ ఉంటాను, మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలతానండి. మీరు దేన్నైనా ఆలస్యం చేయండి కానీ రక్షణ ఆలస్యం చేయకండి, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పిన సందర్భాలు బోల్డ్. విని రక్షణ పొందుకునే వాళ్ళు కొంతమంది అయితే మొన్న వచ్చి వాక్యం చెప్పారు కదా పాస్టర్ గారు, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, నాకు ఇంకా నమ్మకం కలగట్లేదని ఫోన్ చేసేవారు కొంతమంది. వాళ్ళని ఏమనాలి? మూర్ఖులనే అంటున్నది బైబిల్ అయితే. యాంగ్ హూన్ ఆయన అన్నమాట నిజమైన దేవుడు అండి యేసు నిజమైన దేవుడు, నా లాజిక్ అయినా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఒక పెద్ద
శాస్త్రవేత్త, సైంటిస్ట్. ఆయన ఎంత తెలివైనడంటే ఆయన ఫిజిక్స్ వేరే లెవెల్. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయనకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏదో ప్రత్యేకమైనటువంటి గుణం ఏదో ఈయనలో ఉంది, ప్రత్యేకత ఉంది. కాబట్టి చనిపోతే చనిపోయాడు, కానీ ఆ వ్యక్తికి అంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ మెదడుని మనం పరీక్షించాలని ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు ఉంటుంది చూడండి, బ్రెయిన్ తీసి ఇప్పటికీ ప్రిజర్వ్ చేశారు. 46 ముక్కలు తల వెంట్రుక అంత సన్నంగా చీరి చూడ్డానికి వచ్చేటువంటి సందర్శకులకి పెట్టారు. మిగతాదంతా ప్రిజర్వ్ చేసి ఉంచారంట. ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. దేని మీద? ఆ శాస్త్రవేత్త యొక్క ఆ మెదడు మీద. ఆయనకంటే తెలివైనోడు ఈ యాంగ్ హూన్ అనేటువంటి వ్యక్తి. ఆయన డైరెక్ట్గా లిటరల్గా ఒప్పుకున్నాడు యేసు దేవుడు అని చెప్పి. అది నిజంగానికే ఎంతగా మనం ప్రయాసపడుతుంటే ఇంకా నమ్మట్లేదండి లోకంలో ఉన్నటువంటి అనేకులు. ఇది మూర్ఖులే కదా. మూర్ఖులు నమ్మకపోగా మత మార్పిడి ఏదో చేసేస్తున్నారన్నట్టుగా మనల్ని తప్పుగా చూపించే ప్రయత్నం. అర్థమవుతుందా మనం ఎలాంటి దినాల్లో ఉన్నామో? ఎప్పుడూ జరగనంత సువార్త జరుగుతుందమ్మా ఈ రోజుల్లో. ఎంత ఎక్కువ సువార్త జరుగుతుందో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ సువార్త, ఎక్కడ పడితే అక్కడ కూడుకులు, ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటిస్తున్నారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా సువార్త ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది రోజు రోజుకి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని ప్రసంగాలు, కొత్త వాళ్ళందరూ అన్ని ఛానల్స్లోని వాక్యాలే. అంత విజృంభిస్తుంది సువార్త. ఎంత విజృంభిస్తున్నా ఇంకా క్రీస్తు దేవుడు కాదని వాదించే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఒకే ఒక్క సాక్ష్యం అండి. ప్రపంచంలో ఏ సమాధులు వెతికినా, ఏ సమాధులు తవ్వినా ఆ సమాధిలో కుళ్ళిపోయినటువంటి ఎముకలు కనబడతాయి. ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. అది నేను నమ్ముకున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారిది మాత్రమే. అదొక్కటే ఖాళీగా ఉంది ఈ రోజుకి. మిగిలిన అన్నిటిలోని కుళ్ళు పట్టినటువంటి ఎముకలు గూడులు కనబడుతున్నాయి. ఇప్పటికీ కుళ్ళు పట్టినటువంటి ఎముకలు గూళ్ళే ఉంటాయి. వెళ్ళండి యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన కుళ్ళు పట్టాడేమో ఎవరన్నా చూపించగలిగితే నేను వదిలి మీ దగ్గరికి వచ్చేస్తాను. ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఖాళీ సమాధి ఏకైక వ్యక్తికి ఉన్నదే, ఆ ఒక్క వ్యక్తి నజరేయుడైన యేసయ్య. అది సరిపోదా ఆయన దేవుడు అనడానికే? చెప్పి మరీ లేచాడు ఆయన. చెప్పి ఆ శరీరాన్ని అలా ఉంచేసి వేరే మహిమ శరీరంతో లేపబడి ఉంటుంది, వేరేగా ఉంది. అసలు లెక్కే ఉండకపోదాం. ఆ చనిపోయినటువంటి మరణించినటువంటి శరీరం ఎత్తబడింది చూడండి, అక్కడ కనబడకుండా పోయింది. అక్కడ ఆయన ఎముక లేదు, ఆయన ఇంట్రుకు లేదు. నేను మొన్న లైవ్లో కూడా చెప్పాను. నేను చూసినటువంటి అనేక దర్శనాల్లో క్రీస్తుని చూసిన దర్శనం ఒకటి. ఆయన అందరూ అనుకుంటున్నట్టుగా వైట్ కలర్ ఏం కాదు, బ్లాక్ కూడా కాదు. ఆయన చాలా మిడ్ కలర్ ఉంటాడు. ఆయన బ్రౌన్ కంటే కొంచెం బ్రౌన్ కూడా కాదు, కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వ్యక్తి. హాఫ్ ఫేస్ చూసి ఎంత షార్ప్ ఉంటుందంటే అంత షార్ప్ ఉందా నేను చూసిన దర్శనంలో. ఫియర్స్ఫుల్ ఐస్, చాలా కోపం, రౌద్రంతో చూస్తున్నటువంటి కన్ను. ఆయన పాదములో ఒక పాదాన్ని చూడడం జరిగింది. చాలామంది అది నేను కూడా అప్పటి వరకు ఒకటి అనుకున్నా, ఒక చిన్న మేకుతో కుట్టినటువంటి రంధ్రం ఉంటుందేమో చెప్పి. ఆ పాదం మీద 3 అంగుళాలు లోతైన గాయం, 3 అంగుళాలు ఉంటుంది ఆ గాయం. ఆ పాదం చూసిన వ్యక్తిని నేను. 3 అంగుళాలు ఉంటుంది ఆ గాయం. అంటే ఆ పాదం చీరిపోయింది. చీరిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది, ఉబ్బిపోయిన పాదం. స్పష్టంగా చూసిన వ్యక్తిని. మీరు కూర్చున్న చోట గొర్రెపిల్లను చూసిన వ్యక్తిని ఎన్నిసార్లు చెప్పాను? గొర్రెపిల్ల తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో అంత షార్ప్ ఉంది. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఆ దర్శనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. పూర్తిగా ఆయన మాత్రం నేను చూశాను, నేను అబద్ధం ఆడలేను, కానీ ఇది మాత్రం నేను స్పష్టంగా చూశాను. ఆయన ఎత్తబడ్డాడు, మరణాన్ని జయించాడు, సమాధిని ఖాళీగా ఉంచిన ఏకైక దేవుడు. అదొకటి సరిపోద్ది నిజమైన దేవుడని చెప్పి నమ్మడానికి. అయినా ఇంకా క్రీస్తుని అంగీకరించని మూర్ఖతరం. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ చాలా లాంగ్ ఉంటుంది, మన లైవ్లో మాట్లాడేసాను, మాట్లాడక్కర్లేదు. ఈ మూర్ఖతరం క్రైస్తవ డినామినేషన్లో కూడా వచ్చేసింది. ఏ విషయంలో చెప్తాను చూడండి. మా సిద్ధాంతాలే కరెక్టో, మా దృష్టిలో యేసయ్య తండ్రి కంటే కొంచెం చిన్నోడు,
అలా కాదురా బాబు, ఒకసారి వాక్యాన్ని పరిశీలించి చూడండి, ఏది నిజమనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సత్యము నుండి సర్వసత్యానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడంటుంటే, లేదు లేదు లేదు, మా అయ్యగారే నెంబర్ 1, మా అయ్యగారే కరెక్టో అంటున్నాడు ఆయన. విన్నారా? మా అయ్యగారే నెంబర్ 1, మా అయ్యగారే కరెక్టో. నేను ఎవరి గురించి అంటున్నానంటే అఖిల్ గారి ఫ్యాన్ గురించి అంటలేదు నేను. అప్పుడప్పుడు అది కనమన్నప్పుడు నవ్వుకుంటూ ఉంటాను నేను. అలా క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. ఇంకా అయ్యగారు ఏది చెప్తే అది, మా అయ్యగారే నెంబర్ 1 అనే వాదం. ఎవరికి ఫ్యాన్స్ అంటే పాస్టర్లకు ఫ్యాన్స్ అయిపోయారు. పాస్టర్లకు ఫ్యాన్స్ ఏంటండి, దేవుడికి ఫ్యాన్ అవ్వాలి. కానీ ఏసైనా ఒక మాట అన్నా భరిస్తారు. కానీ పాస్టర్ గారు, మా పాస్టర్ని అన్నారా మేము ఊరుకోం, మా అయ్యగారే నెంబర్ 1, మా అయ్యగారే కరెక్ట్ అనడం కూడా రాదు. మీ అయ్యగారు కరెక్టో కాదో చూద్దాం ముందు, ఇందులో కరెక్ట్ ఏముందో, ఇది కరెక్ట్, ఇది చూద్దాం. లేదు లేదు, మా డినామినేషన్లో ఉన్న సిద్ధాంతాలే కరెక్ట్ అండి, మేము ఇంక వేరే మాటలు వినమండి అండి. తప్పులు సరిదిద్దుకోవడం మంచిదా చెడా? దిద్దుబాటు మంచిదే కదా. దిద్దుబాటు లేకుండా సిద్ధపడం చాలా సందర్భాల్లో చెప్పాను నేను కూడా కొన్ని విషయాల్లో, కొన్నిటి 1-2 విషయాల్లో తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ దాన్ని ఒప్పుకున్నాను, ఈ తప్పుగా అర్థమైంది, ఇది కాదు ఇది అని చెప్పి దిద్దుకున్నాను. కొంతమంది నాకు అర్థమైంది, ఈ వచ్చినవే కరెక్ట్, ఇదే కరెక్ట్, నాకు అర్థమైందే కరెక్ట్, నా ఇంటర్ప్రిటేషనే కరెక్ట్, అది అసలు కరెక్టే కాదు. అలాగా మొండిగా మూర్ఖంగా వాదించేటువంటి ఒక గుంపు ఉంది క్రైస్తవ్యంలో. ఆ గుంపు దేనికోసం మొండిగా మూర్ఖంగా వాదిస్తుందంటే, క్రైస్తవులన్న ప్రతి ఒక్కడో కూడా 7 ఏండ్ల శ్రమలు అనుభవించాల్సిందే, 3.5 సంవత్సరాల శ్రమలు అనుభవించాల్సిందే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రకటన 3:3 ఏం చెప్తుంది? ఆయన ఎలా వస్తాను అంటున్నాడు? ఆయన దొంగ వలె వస్తాను, చెప్పకుండా వస్తాను, అనుకొనని సమయమునందు వస్తాను, జాగరూకుడువై ఉండని ఎడలా ఉంటే మంచిదే. ఇన్ని విధాలుగా అమ్మా, సంఘం అనేటువంటిది మధ్యలో ఎత్తబడదో, సంఘం అనేటువంటిది శ్రమకాలం మధ్యలో ఎత్తబడదో, శ్రమకాలం తర్వాత ఎత్తబడేది కాదు. మీరు మోసగించబడుతున్నారో, మీరు మభ్యపరచబడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. ఈ జరుగుతున్న సూచనలన్నిటిని బట్టి మీకు అర్థం కావాల్సింది చాలా టైం దగ్గరికి వచ్చేసింది. సిద్ధపడండి అని ఎంత గొంతు దించుకొని చెప్తుంటే, కొన్ని డినామినేషన్లో ఉన్నటువంటి బోధలు ఎలా ఉన్నాయో తెలుసా? కంగారు పడకండి. ఏం చెప్పాడు అక్కడ? మిమ్మల్ని ఏ విషయమునందైనను కూడా మీరు భయపడడానికి వీలు లేదు. ఆ పాప పురుషుడు బయలుపరతేనే కానీ దినమో రాదన్నాడు. ఎవ్వరి మాటలు మీరు నమ్మకండి. సంఘం శ్రమల్లో ఉంటుంది. యాంటీ క్రైస్ట్ను మనం చూడాలి. 3 యెరూషలేము దేవాలయం కట్టబడాలి, 666 ముద్ర రావాలి, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు వరకు మీరు భయపడడానికి వీలు లేదంటే వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడప్పుడే కాదులే, ఇప్పుడప్పుడే జరగలేదులే అని చెప్పి సిద్ధపడే వ్యక్తులు కూడా ఏమైపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. అమ్మా, ఈ రెండిట్లో ఒక విశ్వాసికి ఏది మేలు కలిగించేది? యేసు ఏ సమయంలో అయినా రావచ్చు, దొంగవలే రావచ్చు, ప్రతిరోజు మీరు సిద్ధంగా ఉండండి అన్నది మేలు కలిగించేదా? యాంటీ క్రైస్ట్ రావాలి, మందిరం కట్టబడాలి, చాలా వినాశనాలు అనేటువంటివి జరగాలి, దశరాజ్య కూటమి అనేటువంటిది ఏర్పడాలి, అప్పుడు యేసయ్య వచ్చి తన ప్రియ సంఘాన్ని కొనిపోతాడో అన్న విషయాన్ని బట్టి సిద్ధపడతారా? అది ఎలా ఉందంటే, ఛాన్స్ ఉంది, ఇంకా టైం ఉందని చెప్తుంది. మిడ్ ట్రిబులేషన్ పోస్ట్ ట్రిబులేషన్ వాళ్ళకి టైం ఉంది, కంగారు పడకండి, భయపడకండి, సిద్ధపడడానికి ఇంకా అవకాశం ఉంటుంది, చాలా జరగాలి, అప్పుడు మనం రెడీ అవుదాంలే అన్నట్టు ఉంది. కానీ ప్రీ ట్రిబులేషన్ ఎలా ఉంటుందో తెలుసా? ఏ క్షణమునందైనా ఆయన రావచ్చు, సిద్ధంగా ఉండండి. ఇది మేలు కలిగించేది. ప్రీ ట్రిబులేషన్ నమ్మకుండా మూర్ఖంగా వాదించే మిడ్ పోస్ట్ ట్రిబులేషన్ వ్యక్తులు శ్రమకాలంలో విడవబడతారో ఆ రోజున వాళ్ళు తెలుసుకుంటారని అనిపిస్తుంది. మన లైవ్లో చూసారా, 3.5 గంటలు, తర్వాత రోజు అంతా చాలా నీరసించిపోయాను నేను. మాట్లాడడం కూడా చాలా కష్టమైపోయింది, చాలా వీక్నెస్ వచ్చేసింది. ఎంత స్పష్టంగా మాట్లాడానో అంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఒకరు వాట్సాప్లో మెసేజ్ చేశారు, సార్ మిడ్ ట్రిబులేషనే కరెక్టో, మీరు ఒకసారి జాగ్రత్తగా. నాకు అప్పుడు, ప్రభువా ఎంతకాలంనైనా ఇక్కడ, ఎంతకాలం ఉండాలి నైనా ఇంకా వీళ్ళ మధ్యన, ఇంక ఎన్ని విధాలుగా చెప్పాలి నైనా, 3.5 గంటలు పైచులకు మాట్లాడి
ఈ రోజు వరకు ఎవ్వరికి లేనటువంటి ఆ ప్రత్యక్షతలో దేవుడి మూలంగా నేర్పించి బయలుపరిచి లేఖనాలను స్పష్టంగా అర్థవంతంగా కళ్ళకు కట్టేట్టుగా చూపించే ప్రయత్నం చేసిన తర్వాత ఎవరో మెసేజ్ చేస్తారో మిట్రిబులేషన్ కరెక్ట్ పాస్టర్ గారు మీరు కొంచెం తొందరపడుతున్నట్టున్నారో ఒకసారి రీచెక్ చేసుకోండి అంట. రీచెక్ అంట, నేను మళ్ళీ చెక్ చేసుకోవాలంట. వాక్య వ్యతిరేకమైన బోధ బాబు అది. మిట్రిబులేషన్ కరెక్ట్ కాదమ్మా. దానికి 3 ఆధారాలు. ఒకటేమో దొంగవలి వస్తానటువంటి ఆధారం, రెండోదేమో బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధిహీనమైన కన్యకులు. ఈ ఉపమానంగా చూస్తుంటారు కాదు, అక్కడ ప్రస్తుత కల్చర్, జూయిష్ కల్చర్. రేపు 7 ఏండ్లు విందు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ, అది రెండో ఆధారం. మూడో పెద్ద ఆధారం ఏంటో చెప్పమంటారా? ఇద్దరేమో పంట పొలాల్లో ఉంటారు, ఇద్దరేమో తిరగలు విసురుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎత్తబడరు. మిట్రిబులేషన్కి నిషిద్ధమైనటువంటి వస్తువు 3 యెరూషలేము దేవాలయాన్ని పెట్టే సమయానికి పరిస్థితులు ప్రపంచంలో అల్లకొల్లోలంగా ఉంటాయి. అప్పుడు పంటల పొలాలు, గంటల పొలాల్లో పనిచేయడానికి ఏమీ లేరు. ఆ పాడైపోయినటువంటి పంటలు చూసి ఏడవడం తప్ప. అదన్నాడు, పొలంలో ఉన్నవారు ఇంటికి రాకూడదన్నమాట. అందుకు ఇంక అక్కడ తలదాచుకుంటున్నారని అర్థం, పారిపోయి ఉన్నారని అర్థం. ఇన్ని విధాలుగా అమ్మా శ్రమకాలంలో పచ్చగడ్డి అంతా కాలిపోతుందే, అప్పటికీ యుద్ధాలు, భయంకరమైన ఫుడ్ క్రైసిస్, ఇవన్నీ మొట్టమొదటి 3 ముద్రలో 4 ముద్రలో కనబడుతుంది. తక్కిడితో కొలిసే పరిస్థితులు అన్నీ కనబడుతున్నాయి. ఆ టైం పొలంలో పని చేసుకుంటున్నారంట. అది మిట్రిబులేషన్కి ఎలా లింక్ అవుతుంది? బుద్ధి కలిగిన 7 days 7 years ఇక్కడ, అది ఎలా సెట్ అవుతుంది? దొంగవలే వస్తానన్నమాట మిట్రిబులేషన్కి ఎలా సెట్ అవుతుంది? అన్నిటికంటే టాప్ మోస్ట్ ఎవిడెన్స్ ఏంటో చెప్పమంటారా? బైబిల్లో దేవుడు క్రైస్తవ జనాంగానికి ఇచ్చినటువంటి మాట, మీరు తట్టుకోలేనన్ని శోధనలు ఆయన పంపడో, ఒకవేళ పంపించినా దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఇస్తాడు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట, వాగ్దానం. కానీ శ్రమకాలం గురించి బైబిల్లో ఏం చెప్పబడింది? లోక ఆరంభము నుండి అట్టి శ్రమ కలగలేదు, కలగబోదు. ఏ ఒక్క ప్రాణి కూడా తప్పించుకొనడో. ఇలాంటి రెఫరెన్స్లు ఇంకా చూపించి మాట్లాడమంటే ఇన్ని ఉన్నాయి. మాట్లాడను ఎందుకు చెప్పమంటారా? రేపు ఎవరో ఒకరు వస్తారు, మళ్ళీ వాదిస్తారు. వాదించినప్పుడు కొన్ని బయట తీయాలి. అన్నీ ఒకసారి తీసేయకూడదు. అన్నీ ఒకసారి తీసేస్తే ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఎప్పుడు ఏవి తీయాలో, ఎప్పుడు బయట పెట్టాలో కొన్ని ఉన్నాయి, అప్పుడు పెడతాం. ఇంకానే చాలా ఉన్నాయి అలాంటి రెఫరెన్స్లు, బోల్డ్. మొన్న తీసిన రెఫరెన్స్లో మనం కోట్ చేసిన 4 శాంపిల్స్ అన్నీ, ట్రయల్స్ అన్నీ ఇంకా వాదిస్తే అప్పుడు ఇంకో 2 బయట తీస్తాను, ఇంకా వాదిస్తే ఇంకో 2 తీస్తాను, ఇంకా వాదిస్తే ఇంకో 2 వస్తాయి. అంత ఆధారం బైబిల్ నిండా ఉంది ప్రీ ట్రిప్ కోసం. సంఘం శ్రమల్లో ఉండదని చెప్పి బైబిల్లో 100 విధాలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. అన్నీ చెప్పను. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్తావు అంటే వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి ప్రిపేర్ అయినట్టుగా చేస్తారు. వద్దు, టైం వచ్చినప్పుడు వదలాలి. ఎదుటోడు వాక్య వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి నోరు మళ్ళీ ఇంక ఎత్తకూడదు, అలా ఉండాలి మాట్లాడితే. అన్నాడు కదా ఆయన, మీరు ఆ సమయంలో ఏం మాట్లాడాలనేటువంటి ఆలోచన ఏం చేయకండి, భయపడకండి. ఆ టైంలో ఏం మాట్లాడాలో ఆయన మాట్లాడేస్తాడు బాబు. అది పరిశుద్ధాత్మ నడిపింపు. కాబట్టి మూర్ఖలు కనబడుతున్నారా? మన కుటుంబాల్లో కనబడుతున్నారు, సమాజంలో కనబడుతున్నారు, విశ్వాసుల్లో కనబడుతున్నారు, లోకంలో కనబడుతున్నారు, చివరికి క్రైస్తవ సిద్ధాంతాల్లో కూడా మొండిగా వాదించే మూర్ఖులు కనబడుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ వాదించేస్తున్నారు. సంఘం శ్రమల్లో ఉండదు. ఎందుకంటే సంఘం ఎత్తబడే సమయం దగ్గర అయిపోయింది కదా. సాతాను కూడా బలంగా వాడేసుకుంటున్నాడు కొంతమందిని. కాబట్టి నేను అప్పుడు ఇప్పుడు తర్వాత కూడా చెప్తాను, నేను చెప్పింది ప్రతీదీ కూడా మీరు నమ్మాలి అనట్లేదు, కానీ నేను చెప్పేది కూడా ఎంతవరకు నిజమని చెప్పి వాక్యపు వెలుగులో పరిశీలించాలి అంత్య దినాల్లో. ఎందుకంటే చాలామంది మ్యానిపులేటర్స్ వస్తారని ఉంది, అబద్ధ బోధకులు పుడతారని ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా కనిపెట్టుకోకపోతే మీ అందరికీ బోధించి నేను తప్పిపోతానేమో అంటున్నాడు పౌలు గారు లాంటి వాడే అలాంటి ప్రశ్న వేసుకున్నాడు, అలాంటి భయం వేసింది దానికి. ఎంతటి వాళ్ళం వాళ్ళతో పోల్చుకుంటే
ఈరోజు ఉన్నటువంటి ఆ తీర్మానాలు, ఈరోజు ఉన్నటువంటి ఆ నమ్మకాలు, ఆ బోధలు తర్వాత రోజుల్లో ఉండకపోవచ్చేమో, సాతానుగడికి మేము కూడా పడిపోవచ్చేమో. కాబట్టి ఎప్పుడైనా ఒకటే చెప్తాను, నాలో ఫ్లా కనబడిన, నా వాక్యంలో వక్రీకరణ కనబడిన, నాలో ధనాపేక్ష అనేటువంటిది మీరు గ్రహించిన ఈ సంఘాన్ని విడిచి వెళ్ళిపోండి. అయ్యి బాబోయ్ మా పాస్టర్ గారి పిల్లలో కాబట్టి సంఘాన్ని విడిచి ఎలా అనకండి, ఎప్పుడు చేయకండి. నాలో తేడా కొట్టిందంటే, వాక్యంలో వక్రీకరణ మొదలైందంటే, డబ్బు కోసం పనిచేసే సేవకుడిగా నేను మీకు కనబడుతున్నానంటే మీరు నన్ను వదిలి పొండే. అంత బోల్డ్గా చెప్తాను. నా వాక్యాన్నే పట్టుకొని వేలాడొద్దు. నేను చెప్పేది కూడా రైటా రాంగ్ అని పరిశీలించండి. ఎందుకంటే ఆఖరి దినాల్లో సాతాను ఇంచుమించు అందరినీ వాడతాడు, గట్టిగా వాడతాడు, ఎవరినే వదలడు. పాస్టర్నే వదలట్లేదు. అర్థమైందని చెప్పింది. కాబట్టి ఇది 32వ రాకడ గుర్తు. మూర్ఖులు, ర్యాష్, రెక్లెస్, స్ట్రాంగ్ హెడెడ్. అందుకే వాళ్ళ ముందు ఏం చల్లకండి, ఏం చల్లొద్దు. ఉందా? మూర్ఖుల ముందు ముత్యాలు చల్లొద్దని ఉందా? ఎవరి ముందు చల్లొద్దని ఉంది? మరి ఎందుకు మీరు ఓవర్ ఎక్సైట్ అయిపోతారు? నేను చెప్పాను అలాగని చెప్పలేదు కదా. అదే అంటున్నాను, ఆలోచించి వెంటనే కొన్ని తీసుకునే ఉంటాయి, తీసుకోకుండా ఉంటాయి. పంది స్ట్రాంగ్ హెడెడేనా? తల బరువు కలిగిందేనా పంది? కాదా? పంది తలని ఎత్తండి ఎప్పుడన్నా మీ జీవితంలో, కుదురుతుందేమో. పంది జీవితంలో ఎప్పుడన్నా ఆకాశం వైపు చూడడం కానీ చూస్తే నన్ను అడగండి, అది చచ్చిపోయిన తర్వాత ఆకాశం చూస్తుంది. జీవితంలో బొర్రెత్తి ఆకాశం చూడలేదు, దానికి అంత తలబరువు. అలాంటి మూర్ఖుల ముందు ఏం చేయకండి. ఎంత చెప్పినా సరే, ఇంత చెప్పి చూపించే ప్రయత్నం చేసినా సరే, ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా సరే, ఎంత మారండ్రా బాబు అని చెప్పి ప్రయత్నించినా సరే, మేము మారం అనే వ్యక్తులకి దూరంగా ఉండడం మంచిది. చెప్పాలి. ఇంకా బాగా ఈగోయిష్ ఫీలోస్ అయితే, ఇంకా బాగా తల బరువు కలిగిన వ్యక్తులైతే వాళ్ళ నుంచి పక్క వెళ్ళిపోవడం మంచిది. వేరే వాళ్ళ ముందు చలితే అది తిని బలపడతాయి. తినేసి ఇది ఏం చేద్దంటే మళ్ళీ ఇంకో చోట మూతి పెడుతుందని ఉంది. దాన్ని ఆ వచనం అర్థం వేరు. అసలు ఇప్పుడు చెప్పింది కూడా ఫుల్గా దానికి కంక్లూజన్ ఇవ్వాలని. చాలా అద్భుతమైన వచనం అది. పందుల ముందు ముత్యాలు జల్లొద్దని. చాలా అద్భుతం. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయ అర్థాన్ని ఇస్తుంది అంటే అంత ఆత్మీయ అర్థాన్ని ఇస్తుంది. ఈ రోజుకి 32 రాకడ గుర్తులైన 33వ రాకడ సూచన మీద నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.